దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేక బైబిల్ తరగతిని కలిగి ఉండుటకు దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని ప్రేమించి సహవాసాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి అందరికీ ఎస్పెషనాలు వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనం అందరం కలిసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి విశ్వాసము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటాం. విశ్వాసము అనేటువంటి పాఠము మనకి బాప్తిజం పొందక ముందు నుండి వింటుంటాము. ఇది మనం చనిపోయేంత వరకు కూడా నిరంతరము మనం కలిగి ఉండాల్సినటువంటి లేక గట్టిగా పట్టుకోవాల్సినటువంటి సందేశమే ఉంది. విశ్వాసం అనేది మనకి లోకంలో మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది బాగా నమ్ముతాం, కొంతమందిని బ్రదర్ మనం చాలా నమ్మను బ్రదర్, నేను చాలా విశ్వసించండి అంటాం. అయితే తర్వాత కొంతకాలానికి ఆయన మోసం చేసినప్పుడు విశ్వాసము మళ్ళీ మారిపోయి నువ్వు ఇంత విశ్వాసఘాతకుడు అని అనుకోలేదు అంటే విశ్వాసము లోకంలో ఒక మనిషి మీద పెట్టుకొని మరలా విశ్వాసము కోల్పోతాం. అయితే దేవుడి దగ్గర గ్రంథం ఇస్తున్నటువంటి విశ్వాసపు కోణంలో మనము దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. గ్రంథం ఇస్తున్నటువంటి విశ్వాసం యొక్క సందేశాన్ని మనం నేర్చుకుంటాం. లోకంలో కొంతమంది టీచర్స్ మీద నమ్మకం ఉంచుకొని మా పిల్లలు బాగా చదువుతారు, ఆయన దగ్గర పంపిస్తే చాలా నమ్మకస్తుడండి అని ఆయన దగ్గరికి పంపుతుంటాం. ఆయన బాగా తాగి చెడగొడితే పిల్లల్ని ఏమనుకుంటాం, చాలా నమ్మమండి ఆయన్ని, కానీ మోసం చేసాం. అంటే మనుషుల పైన మనము విశ్వాసము ఒకే విధంగా ఉండదండి, అది మార్పు చెందుతూ ఉంటాం. అయితే దేవుని దగ్గర మాత్రము మనకు గ్రంథం ఇస్తున్నటువంటి సందేశము అసలు విశ్వాసము దేనికి సంబంధించింది అంటే అది ఆత్మ సంబంధమైనది. లోకంలో దాన్ని నిర్వచనాలు కనబడుతూనే ఉంటాయి, కానీ గ్రంథం ఇస్తున్న దానికి లోకంలో వినబడుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అయితే గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది? హెబ్రీయులకు 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది, దాన్ని మనం చదువుతాం. హెబ్రీయులకు 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెలుగు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేదు కదా. ఇక్కడ చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. అంటే విశ్వాసము దేవుడు ఉన్నాడు అనడం అనేది ఏమై ఉందండి? అది విశ్వాసం. దేవుడు కంటికి ఇప్పుడు కనిపించేటువంటి టీచర్ని చూసి ఈయన బాగా చెప్పగలడు, లేక సోమయేశ్వర ప్రభు వారిని చూసి ముట్టి ప్రభు నువ్వు లేచావు, నా ప్రభు నా దేవ నువ్వు లేచావు అంటే చూసి కొన్నిటిని మనము ఏం చేస్తామంటే నమ్ముతుంటాం. గ్రంథంలో విశ్వాసం అనేది దేవుడు ఉన్నాడు కానీ కనబడు. పునరుత్థానం మనకుందండి కానీ కనబడం ఎప్పుడుందో మనకు తెలియదు, కానీ నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, పునరుత్థానం ఉందని నమ్ముతున్నాం. మనకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాలు ఉన్నాయి. మనకు ఒక వాగ్దానం నిత్య జీవం ఇస్తానని ఎవరు స్వతంత్రించుకోలేదు, కానీ నమ్ముతున్నాం. అయితే ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనంలో 11వ మొదటి వచనంలో విశ్వాసములన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నబడుటకు రుజువునై ఉన్నది. అది ఇప్పుడు అదృశ్యమైనవి, దేవుడు అదృశ్యుడు, పునరుత్థానము అదృశ్యం, వాగ్దానం చేశాడు నిత్య జీవము అదృశ్యం. అయితే ఇవి క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే విశ్వసిస్తున్నాం, అంటే నమ్ముతున్నాం. ఇవి అదృశ్యమైనవి. అదృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే రుజువు. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు విశ్వాసం. అయితే క్రైస్తవులందరూ కూడా దేవుడు ఉన్నాడని, పునరుత్థానం ఉందని, మన వాగ్దానం ఖచ్చితంగా పొందుకుంటామని వారు బలంగా విశ్వసించారన్నమాట. ఈ విశ్వాసము మార్పు చెందొద్దండి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక విశ్వాసము, తర్వాత పండుగలు వచ్చినప్పుడు డినామినేషన్లో ఒక విశ్వాసము,
చిలుకలు నేను పల్లెటూరులో ఉన్నప్పుడు జ్యోతిషం తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడానికి ఊర్లో వచ్చేవాడు. ఒక 18 చిట్టీలు తీసుకొని వచ్చాడు. అయితే కొంతమంది కాలేజ్ పిల్లలు ఏం చేశారంటే ఒక 20 మంది ప్లాన్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జాతకం చెప్పుకున్నప్పుడు ఒక చిట్టి పట్టుకున్నాడు. 18 చీటీలు తీసేసుకున్నాడు. ఇంకొక 2 మంది వీళ్ళ జాతకం కూడా చెప్పమన్నాడు. ఆ చీటీలు ఇవి ఇయ్యం మేము, వీళ్ళ జాతకాలకు చెప్పమంటే అవే ఈ 18 చీటీల్ని నేను చిన్న మీద చేసి మీకు చెప్పేవాడిని తప్ప కొత్త జాతకాలు నాకేం తెలియదంటే, లక్షల మంది వస్తే లక్షల జాబ్ చీటీలు ఆయన దగ్గర ఉండవు. ఆ ఉన్న వాటిని మార్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఒక వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా వాగ్దానాలని చీటీలు రాసి, ఇది 1 సంవత్సరం నిన్ను కాపాడడానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇది తీసుకో, నీకు 1 year దాకా ఇది పనిచేస్తుందని చెప్పి ఒక వాగ్దానం ఇస్తున్నారు. దాన్ని తీసుకొని నాకు ఈ వాగ్దానం వచ్చింది అంటే దాని మీద వాళ్ళు బాగా ప్రయాసపడి కష్టపడి దాన్ని తయారు చేస్తారు. తయారు చేసి మనకి తీసుకొచ్చి స్త్రీలకు ఒకవైపు పురుషులకు ఒకవైపు పెడతారు. సంతానం లేని వారిని చూసి కూడా నువ్వు ఆశీర్వదించబడతావని, నువ్వు గర్భం ధరించి కుమారుడు అంటావని వాళ్ళకు అవసరమైన పెట్టి వాళ్ళకి ఇస్తా ఉంటారు. తీసి పొరపాటున స్త్రీల సైడ్ పురుషులు వెళ్ళారనుకోండి, బాబు అటు రావద్దమ్మా, ఇటు అని అంటారు. అప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి స్త్రీలు పైకి వెళ్ళి, అప్పుడు నాకు వస్తుంది నీవు గర్భం ధరించి కుమారుని కని అనే మాట వచ్చినట్టు నువ్వు కంటావు. అది ఎవరిదే? అది యేసు ప్రభువు వారి గురించి మరియకు చెప్పినటువంటి మాట. అలా ఒక్కొక్కటి తీసుకుని మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క విశ్వాసాన్ని తప్పుతరవ పట్టిస్తూ ఉన్నారు. అయితే గ్రంథము అవి విశ్వాసాన్ని 1 సంవత్సరం ఏం జరుగుతుందో ఇది నీకు చెప్పాలండి. విశ్వాసం అనేది కళ్ళ ముందు ఉన్నటువంటి దాన్ని బట్టి అదృశ్యమైనవి ఉన్నాయనడానికి నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం దేవుడు కోరుతున్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువే మనకు దేవుడు విశ్వాసం అనేదిగా తెలియజేస్తూ ఉన్నాడు. గమనించిన సోదరులారా, అక్కడ మనకి 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. కొంతమంది బ్రదర్ మీకు విశ్వాసం ఉందా? మా సంఘానికి వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి. అయితే నేను చాలా వారం నుంచి చెప్తున్న బ్రదర్ నాకు జరగని విశ్వాసం లేదు అంటే మేలు జరిగితే ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి స్టేజ్ మీదకి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పించేది. విశ్వాసం ఉంది కాబట్టి స్వస్థపడ్డాడు. బ్రదర్ ఆయన కంటే సీనియర్ అండి, నేను ముందు చూస్తున్నాను, నాకు నీకు విశ్వాసం లేదు. అలా నీకు విశ్వాసం ఉంది నీకు లేదు అనేది వీళ్ళు దేన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారంటే కొన్ని జరిగిన కార్యక్రమాలను బట్టి, వాటిని బట్టి దేవుడికి ఇష్టడుగా ఉండే అవకాశం లేదు. గ్రంథం ఏముంటుందంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండటం అసాధ్యం. ఏ విశ్వాసం నీలో ఉండాలంటే అదృశ్యమైన వాటిని చూడటం. అసలు అదృశ్యమైన కనబడతాయండి? అసలు కనబడవు. అయితే అదృశ్యమైనవి చూసేటువంటి ఒక దృష్టికోణం ఉంది, అది అందరికి సాధ్యం కాదండి. అసలు అందరికి సాధ్యం కాదండి. అదృశ్యమైన వాటిని చూడాలి. మైక్రోస్కోప్ అనేది కొన్నిటిని చూస్తుందండి, కొన్నిటిని మనం చూడలేనివి అంటే డైరెక్ట్గా దూరం నుండి చూడలేనివి ఆ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అవి పెద్దగా కనబడతాయి. ఆ పురుగులు కూడా అందులో చూడచ్చు, చిన్నవి కూడా. అయితే దానికి ఒక పరికరం ఉంది. అయితే పరలోకంలో ఉన్నటువంటి అదృశ్యమైన వాటిని మనం చూడగలమంటే గ్రంథం అంటుంది నిదానించి చూడగలం. అదృశ్యమైన వాటిని ఎలా చూస్తామంట? నిదానించి చూస్తాం. నిదానించి చూసినప్పుడు కనబడతాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. గ్రంథం అంటుంది ఏ మానవుడును ఎప్పుడూను దేవుని చూడలేదు. మళ్ళీ అదే గ్రంథం అంటుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అదృశ్యమైన వాటిని నిదానించి చూసినప్పుడు అవి కనబడతాయి. అది విశ్వాసంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే విశ్వాసము నీకు ఉందా అని గ్రంథము అడుగుతా ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. అదృశ్యమైన వాటిని చూసే విశ్వాసం. ఇందాక సోదరులు ఒక పాట పాడుతుంటే అందులో ఒక పాపను యూదురాలని సిరియా దేశానికి తీసుకెళ్ళిపోతాం. మనల్ని అరెస్ట్ చేస్తుంటేనే మనము ఆందోళన చెందిపోయి ఏం చేయాలో అర్థం కాక మనం టెన్షన్ పడుతుంటాం. ఆ పాపని ఒక ఊరు నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా దేశం దాటించారు. అయితే తనను నష్టం చేసి తనను నాశనం చేయాలి లేక తన కుటుంబం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో విడగొట్టినట్టుగా తను భావించలేదు. నన్ను నాశనం చేయాలని తీసుకొచ్చాడు, నా కుటుంబానికి దూరం చేసిన తను బాధపడలేదు. ఆమె ఒక్కటే అనుకుంది, ఈయన ఎంత దూరం తీసుకెళ్ళినా
నా దేవుని కనుదృష్టి నుంచి మాత్రం నన్ను దాటలేడు, తప్పించలేడు అనుకుంది. ఎంత దూరమైన తీసుకెళ్ళండి. దేవుడు 2 దినవృత్తాంతం 16:9 అంటాడు, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. లోకమందంతటా సంచారం చేస్తుంది. కాబట్టి ఆ సిరియా దేశానికి ఆ పాప అక్కడికి వెళ్ళినా కూడా ఆ రాజు మేలుకొని, అయ్యా నీకున్న ఆ సైన్యాధిపతి మేలుకొని, నీకు వచ్చిన జబ్బు వాస్తవానికి పెద్దది, అయితే దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. నీకు వచ్చిన జబ్బును బట్టి నువ్వు ఎంత భయపడుతున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, అయితే నేను విశ్వసిస్తున్నా, నువ్వు కనుక మా దేశానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వ్యక్తిని కలిసి నీకు వెళ్ళిపో. అది విశ్వాసం అంటే. మనకి ఒక శోధన వస్తే మనం విశ్వాసము తారుమారైపోతుంటుంది. మనల్ని ఎవరిని అరెస్ట్ చేస్తే మన విశ్వాసం తారుమారైపోతుంది. మనల్ని ఇదే ఊర్లో ఇదే పక్కన పోలీస్ స్టేషన్లో ఉంటేనే విశ్వాసం తారుమారైపోతుంది. తన దేశం దాటిన విశ్వాసం తారుమారగాలి. బాప్తిస్మమిస్తూ యోహాను గారి యొక్క విశ్వాసము, ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారి విశ్వాసం కూడా తారుమారగాలి. మనము మన విశ్వాసం అనేది దేవుడు కోరుతున్నది ఏంటంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూసే విశ్వాసము మనకు కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడండి. హెబ్రీయులకు 10వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును అనే మాట రోమ 10:15 ఉంటుంది. అది మామూలుగా మీరు మనసులో పెట్టుకోండి. విశ్వాసం అనేది మనకి ఎలా వస్తుందండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనే మాట అక్కడ చెప్పాడు. అయితే కింద 10:15లో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడేది. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నన్నని అయితే చెప్తున్నాడు. చూడండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను అని అడుగుతున్నాడు. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్ముతారు? నమ్మతేనే కదా విశ్వాసం వస్తుంది. అయితే విశ్వాసము ప్రకటిస్తేనే, వింటేనే ఆ విశ్వాసం అనేది వస్తుందని చెప్పారు. అయితే దేని గురించి? క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఉత్తమమైన వాటిని గురించి. ఈ భూమి మీద ఉత్తమమైనది ఏంటంటే, ఉత్తమమైనది అనుకుంటాము, ఒక మంచి పెద్ద జాబ్ కొట్టేసి కొన్ని లక్షల ఇన్కమ్ వస్తుందంటే అది చాలా ఉత్తమమైన జాబ్. ఉత్తమమైనది ఏది అంటే, ఈ లోకంలో మనిషి అందరూ ఆయన వైపు చూడగలిగితే, ప్రపంచమే ఒక ధనవంతుడి వైపు చూడగలిగితే, ఆయన బిజినెస్లో కానీ ఆర్థిక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కంపెనీ ఓనర్గా కనిపిస్తున్నప్పుడు ఆయన చాలా ఉత్తమమైన వాడు అంటే ఆయన పలుకుబడిని, ఆయన స్థితిని, ఆయన స్థాయిని, ఆయన హోదాను చూసి మనం డిసైడ్ అవుతాం ఈ ఉత్తమమైన పదవి. అయితే గ్రంథం ఏమంటుందంటే ఉత్తమమైన వాటిని గురించి ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదములు ఎంత సుందరమైనగా ఉంటారు. ఎవరి పాదం అంటే వాళ్ళ పాదం సుందరంగా ఉండవు. మీరు 3 సంవత్సరానికి 4 పండుగలు చేసుకోండి, అది ఉత్తమమైనది కాదు. తర్వాత ఉత్తమమైనది అంటే మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది, అది ఉత్తమమైనది కాదు. మరి ఏది ఉత్తమమైనది? అక్కడ ఏమంటున్నాడు 15 కింద, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైన గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకటి దేవుడు అంటే యెహోవా ఉత్తముడు అని రుచి చూడమన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? ఉత్తముడు. రెండవది దేవుని నామము ఉత్తమమైనది అన్నాడు. మూడవది దేవుని ధర్మశాస్త్రం ఉత్తమమైనది అని గ్రంథం. తర్వాత దేవుని కృప ఉత్తమమైనది అన్నాడు. దేవుని కృప ఉత్తమమైనది అని చెప్పాడు. తర్వాత దేవుని న్యాయ విధులు ఉత్తమమైనవి. 6వ దేవుని చిత్తం. రోమపత్రిక చదవమండి. రోమీయులకు 12:2 1 నుంచి. కాబట్టి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలపరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఏమంటాడంటే ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణ
అదృశ్యమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందండి. ఉత్తమమైనది దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు ఉత్తమమైనవి. గ్రంథం అంటుంది, ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములు, ఆ పర్వతాల మీద ఎన్నో పాదాలు ఉన్నాయి కానీ ఉత్తమమైన వాటిని గురించి ప్రయాసపడి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరంగా కనబడుతున్నది. కాబట్టి ఉత్తమమైన దాని గురించి మరియా ఒకరోజు మార్త మరియ ఇంటికి వస్తే, ప్రభా నేను చాలా ప్రయాసపడుతున్నా నీకు భోజనాలు చేయాలని, వంట చేయాలని, మంచి మంచి నీకు వండి పెట్టాలని, మరి ఎందుకు నీ దగ్గర కూర్చొని కనీసం నాకు సాయం చేయడానికి కూడా వస్తలేదు అంటారు. అప్పుడు ప్రభు ఏమంటారు, మార్త నీకు తొందర ఎందుకు పడుతున్నా అని మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. అంటే ఉత్తమమైన దాని గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు దేవుడు ఉన్నాడని, ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడని, పునరుత్థానం తర్వాత మేము పొందుకుపోతున్నామని, పునరుత్థానం ఉన్నదని, ఈ కనిపించినటువంటి అదృశ్యమైన వాటి మీద వారు ఫోకస్ చేస్తారు. అది కనబడదు. మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తే బ్రదర్ బండి మీద వచ్చేటప్పుడు నాకు అక్కడ అంబేద్కర్ పెద్ద విగ్రహం కనిపించిందండి. నేను చూడలేదండి, రన్నింగ్లో కనబడలేదు. రివర్స్ వెళ్తే కనబడదు. అయితే దేవుని యొక్క సంకల్పము ఉత్తమమైనది. బైబిల్ ఉంది బ్రదర్ అంటే నాకు కనబడలేదండి, ఎప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలు అదే కనబడేయండి. అది ఎలా కనబడుతుందంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూసినప్పుడు, తొందరపడితే అవి కనబడవు. అందుకంటున్నాడు విశ్వాసంతో మనము ఉత్తమమైన వాటిని ప్రకటించాలి. అయితే నిదానించి మనము అదృశ్యమైన వాటిని చూడగలగాలి. అది విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే చిన్న చిన్న వాటి అన్నిటికీ నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఈయన మీద నమ్మకం ఉంది, తన మీద నమ్మకము అనేది లోక సంబంధంగా అది అలవాటైంది. మళ్ళీ నేను అప్పుడు నమ్మకం పెట్టుకున్నా కానీ ఇప్పుడు పెట్టుకుంటలేను బ్రదరు. ఆ మనిషి చాలా మారిపోయాడు. అంటే నమ్మకాలు మార్పు జరుగుతూ ఉన్నాయి, విశ్వాసాల్లో మార్పులు వస్తున్నాయి. అయితే దేవుని పైన ఆత్మ సంబంధమైన గ్రంథం ఇస్తున్నటువంటి సందేశము, ఈ విశ్వాసం ఏదైతే ఉందో ఇది మార్పు చెందండి. మనం మారుతున్నాం కానీ విశ్వాసం మాత్రము ఏమన్నాడండి, విశ్వాసము ఒక్కటే. తండ్రి ఫస్ట్ ఏమన్నాడు, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఒక్కటే నిరీక్షణ. అది ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఒక్కటే విశ్వాసం, మనందరిది ఒకటే విశ్వాసం అన్నారు. అదే మనం ఒక డినామినేషన్లోకి వెళ్ళి బ్రదర్ మీరు ఇక్కడ ఎందుకు కొడుకున్నారంటే ఈరోజు పండుగ బ్రదర్ అందుకే మనం కొడుకున్నాం, అది వారి విశ్వాసం. మనం ఇంకొక సంఘానికి వెళ్ళి అక్కడ అడిగితే బ్రదర్ మీరు ఎందుకు కొడుకున్నారు, బ్రదర్ నాకు వేరే వర్క్ ఉండే కానీ మా సార్ని బట్టి నాకు పిలిచిన కూడా తప్పకు వచ్చాను బ్రదర్, వేరు వేరు విశ్వాసాలు వేరు. అయితే మన గురించి గ్రంథం ఏం చెప్తుందంటే మన సంఘానికి, క్రీస్తు ప్రభు సంఘానికి రక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నమాట. మనమంతా ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధులేండి. ప్రశ్న గ్రంథంలో అంటాడు వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. అంటే దర్శనంలో చూస్తాడు అనమాట యోహాన్ గారు. దర్శనంలో ఏదైనా సాధ్యమే. దర్శనంలో మనం గాలిలో పోవడం పెద్ద మ్యాటర్ కాదు, రియల్గా పోవాలంటే కొంచెం కష్టం. అయితే దర్శనంలో చాలామంది విస్తారమైన సైన్యం కనపడుతుంది యోహాన్ గారికి. దర్శనంలో వాళ్ళందరూ వస్త్రాలు తీసుకొని యేసు దగ్గరికి వచ్చి ఆ రక్తంలో కడుక్కొని వేసుకొని యువతలకు వచ్చారంట. రక్తం ఎలా ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది. వస్త్రం దాంట్లో వేసి లేపితే ఎలా ఉండాలండి, చల్లగా అయినట్ట. అంటే విశ్వాసము లోకం నమ్మదండి. రక్తంలో వస్త్రం పిలిస్తే సైన్స్ని పిలిచి సైంటిస్ట్ని పిలిచి నువ్వు చెప్పు ఎలా అయిపోయినా అయితే నేను ఏం చెప్తానండి, ఎర్ర అయితే ఎవరు చెప్పారు నీకు, అది నువ్వు చూసే దృష్టికోణం. విశ్వాసంతో చూస్తే రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు, ఆయనను వెంబడించే వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. నీ పాపములు ఎర్రని వలె, రక్తం వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా ఉన్నాను. అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మన పాపములన్నీ ఎర్రగా ఉన్నా కూడా తెల్లగా మార్చేస్తున్నాం. విశ్వాసం ద్వారా అది సాధ్యమవుతుంది. అవి చూడగలగాలి. అదృశ్యమైన వాటిని నిదానించి చూసినప్పుడు అవి మనకి కనబడతాయి. దేవుడు ఉన్నాడు, తన వెతికే వారికి ఫలం దయచేస్తాడని మనము నమ్మాలి.
రెండవది ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో చూస్తాము. రెండవది అల్ప విశ్వాసం గురించి గ్రంథం మాట్లాడింది. అల్ప విశ్వాసం గురించి గ్రంథం మాట్లాడింది. అల్ప విశ్వాసము అది అల్ప విశ్వాసం అంటే తక్కువ అన్నమాట, తక్కువ విశ్వాసం. ఒక 50 కిలోల సంచి బియ్యం సంచి లేక ఆ బస్తా లేపాలంటే ఏం కావాలి? మంచికి శక్తి కావాలి. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఆయనకు శక్తి సరిపోతుందా? తక్కువ శక్తితో ఆయన బాటిల్ లేపగలడు. 50 కిలోల సంచి లేపాలంటే ఎక్కువ బలం కావాలి, ఎక్కువ శక్తి కావాలి. ఇప్పుడు విశ్వాసంలో అల్ప విశ్వాసం ఉన్నాయంట. అది కూడా ఎవరికో లోకంలో ఉన్న వారికి కాదు. 12 మంది శిష్యులు మనకి క్రొత్త నిబంధనలో ప్రాణం పెట్టే స్థాయిలో వారంత గొప్పవారు ఎవరు లేరు. ఆదాము మొదలుకొని యేసుప్రభు రెండవ రాకడలో చిట్ట చివరి రోజు పుట్టిన మనిషి వరకు ఎవరు ధన్యులు, ఎవరు గొప్ప పదవి చేసిన వారు, ఎవరికి మంచి జాబ్ ఉంది అంటే అపోస్తులకే. అంత పెద్ద పదవి, అంత పెద్ద జాబ్ ఎవరికి లేదండి. అపోస్తులకు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన వారు ఎవరెవరు ఉన్నారు తీయండి లిస్ట్ అని ఆదాము నుంచి మొదలు పెడితే ఎంతమంది వెళ్తారండి? 12 మంది వెళ్తారు. అంత ధన్యులు వాడు. కానీ వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది తెలుసా? అల్ప విశ్వాసం ఉండేది ఒకప్పుడు. వాళ్ళ మధ్యలో వాళ్ళ జీవితంలో కొంతకాలం అది ఉంది, కానీ వాళ్ళ జీవితాంతం దాన్ని అలాగే ఉంచుకొని కొనసాగలేదు, దాన్ని డెవలప్ చేసుకున్నారు. చదువుదాం. మత్తయి సువార్త 26వ వచనం. మత్తయి సువార్త 8:26లో ఈ విధంగా రాయబడింది. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి చేసి గాలిని సముద్రము గతింపుగా మిక్కిలి నిర్మలమాయను. చూడండి, ఈ సందర్భంలో వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారండి? సముద్రంలో. ఓడలో ఉండి సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే గాలి వచ్చింది, సముద్రము అలలతో కొట్టుకుంటుంది, ఆ ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అపొస్తలుల లోపలికి ఏమొచ్చిందండి? అల్ప విశ్వాసం వచ్చింది. విశ్వాసంలో లేరు. కనీసం ఎవరికి ఉన్నంత విశ్వాసం కూడా లేదండి. ఎవరికేమున్నాయి? దేవుడు చేస్తున్నాడు ఇది అని ఆయనకు అర్థమైంది. నీళ్ళలో ఎత్తేసేయండి అని ఆయననే అన్నారు. కానీ వీరు పడడానికి కూడా ఇష్టపడతలేరు. ఎక్కడ చచ్చిపోతాం, మేము ప్రభుత్వం చనిపోతున్నాం అనే కాడికి వాళ్ళ విశ్వాసాలు దిగజారిపోయినాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? సముద్రాన్ని గాలిని ఆయన గద్దించాడట. అంటే మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? యేసు ప్రభు వారు ప్రకృతి మీద ఆయనకు శక్తి ఉందన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోయాడు. యేసు ప్రభు వారికి ఆ యొక్క ప్రకృతిని ఆపగలడు, ఆయన ఆధీనంలో ఉంది అని ఒకవేళ శిష్యులకు తెలిస్తే వాళ్ళు ఏం చేయాలని భయపడరు. యేసు ప్రభుకి ఈ సముద్రంలో ఉన్న ఈ అలంగా గాలి వలన ఈ ఊగుతున్నటువంటి నీటిని ఆపగలడైనా అనే విశ్వాసం వాళ్ళకుంటే వాళ్ళలో ఏం రాదండి? భయం రాదు. వాళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభు లేచి అల్ప విశ్వాసులారా అని అన్నాడు. అల్ప విశ్వాసులు లేరు అంటే మీ దగ్గర విశ్వాసం అంత లేదు, చాలా తక్కువ. అంటే చాలా రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత ప్రతిసారి ఆ మాట విని విని వాళ్ళకి చాలా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఇద్దరు బాగా చదువుకుంటున్నారు, ఒక ఆయన బాగా చదువుతాడు అనుకోండి, ఆయన చూసి నేర్చుకో అని అనే ప్రతిసారి ఏదో ఒక రోజు నాకు అనిపిస్తుంది, నేను ఎలాగైనా సరే ఆయన కంటే ఎక్కువ అనేది వస్తుంది, కావాలి అన్న ఆలోచన వస్తుంది. వీళ్ళు వెళ్ళి ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయి అని అడుగుతారు. మా విశ్వాసాన్ని కొంచెం పెంచు, చాలా తక్కువ అయిపోయింది అన్న కొంచెం. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంటే వారు పెంచుకోవాలని ఆశపడుతున్నారు. మన విశ్వాసం కూడా ఒకవేళ అల్ప విశ్వాసం అయితే దాన్ని వృద్ధి చేసుకోవాలి. సంవత్సరాలు జరిగే కొద్దీ లేక సంవత్సరాలు గడిచే కొద్దీ మన విశ్వాసం వృద్ధి కావాలి. ఈ అల్ప విశ్వాసము 3000 మంది బాప్తిసం పొందే సమయంలో మొదటి ప్రసంగం ఎవరు చేశారండి? పేతురు గారు చేశారు. ఆయనలో కూడా ఉంది ఇది, ఆయనలో కూడా ఇది ఉంది. చదువుదాం. ఆయన నీటి మీద నడుస్తూ ఉంటాడండి. నడుస్తున్నప్పుడు మునిగిపోతూ ఉంటాడు. తెలిసిన సందర్భంగా మునిగిపోతుంటే ఆయన ప్రభు అంటాడు, ఎందుకు సందేహపడ్డావు అల్ప విశ్వాసి అన్నాడు. పేతురులో ఏముందండి? అల్ప విశ్వాసం. అది మనకు తెలిసి విషయం కాబట్టి జనరల్
ఈ అల్ప విశ్వాసం అనేది శిష్యుల్లోనే కనబడుతుంది. వాళ్ళ అపోస్తలు ప్రపంచాన్ని తలకిందులు చేశారని కొంతమంది ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తలు ప్రపంచాన్ని ఏం చేశారంట అంటున్నారంటే తలకిందులు చేసింది అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఇలా నడుస్తున్నాడు అనుకోండి, కాలు కిందికేసి, అది క్రమంగా నడవడం. కాలు మీదికి చేసి చేతుల మీద నడుస్తున్నాడు అనుకోండి, తలకిందులు చేయటం. అపోస్తలు తలకిందులుగా ఉన్న జనాన్ని క్రమం చేశారా, లేక వాళ్ళని తలకిందులు చేశారంటే వాళ్ళు క్రమం చేశారు. అది తెలియదు చాలా మంది. క్రీస్తు సంఘాలను బోధిస్తున్నారు. అపోస్తలు భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని వాళ్ళ మీద నేరం మోపుతారు. అది నిజం కాదు. అది భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, ఇక్కడ కూడా తలకిందులు చేస్తారు. కానీ తలకిందులుగా ఉన్న భూలోకాన్ని, తలకిందులు అంటే భూమిపైన వారి విశ్వాసాన్ని పైకి తీసుకెళ్ళేటట్టుగా వారు ప్రకటిస్తున్నారు. వారి విశ్వాసము ఇక్కడ ఉండిపోయిన భూలోకంలో. అయితే వారు తల ఎత్తుకొని దేవుడు ఉన్నాడని, పునరుత్థానం ఉందని, ఆయన వాగ్దానాలు ఉన్నాయని, అదృశ్యమైన ఇంకా చాలా ఉన్నాయని, నిదానించి చూస్తే కనిపిస్తాయని ఆ విశ్వాసం అందరికీ వారు నేర్పిస్తూ వస్తున్నారు. వారి మీద లోకం వేసిన నేరారోపణ ఏంటంటే భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని నేరం. కాబట్టి మనము ఈ అల్ప విశ్వాసము అపోస్తలులో కనిపించింది. మనలో అల్ప విశ్వాసం ఒకవేళ ఉండడానికి వీల్లేదండి. ఖచ్చితంగా అందరిలో అల్ప విశ్వాసం అనేది ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే డెవలప్ చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలని మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంది. తర్వాత మూడవది గొప్ప విశ్వాసం గురించి గ్రంథం మాట్లాడింది. గొప్ప విశ్వాసము నిర్వచనం ఇచ్చింది. అల్ప విశ్వాసం గురించి మాట్లాడింది. గొప్ప విశ్వాసం గురించి కూడా గ్రంథం మాట్లాడింది. అది పరీక్షలో గెలిచింది, లేక పరీక్షలు ఎదుర్కొని జయించింది అయి ఉంటుంది అనమాట ఈ యొక్క గొప్ప విశ్వాసం అనేది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే 28 ఒక్కసారి చదివి మళ్ళీ 21 వద్దాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చూడండి ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. పై నుండి ఇప్పుడు 21 నుంచి చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనీల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ. తూరు సీదోనీల ప్రాంతం అంటే యూదులు ఇశ్రాయేలు ఉండే ప్రాంతం అంటే అది భక్తులు ఉండే ప్రదేశం. అది తూరు సీదోన్ అంటే అనేజన్ నుండి వసించే ప్రాంతం. అక్కడ నుండి తను ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఫోన్లు లేవు, పాంప్లెట్స్ లేవు, టీవీలు లేవు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది తను. అయితే లేఖనాలు చాలా చోట ఏముంటుందంటే ఆయనను గురించిన సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించను, ప్రబలను, విస్తరించను, వినబడేను. అలా వచ్చింది తను. అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా వినబడ్డాలి అనుకోండి. ఫలానా దగ్గరికి ఒక ఫలానా స్వార్థకుడు వచ్చింది, చాలా మంచి స్వార్థ బోధిస్తున్నాడు, మంచి దేవుని యొక్క మాటలు తెలియదు అని మనకు వినబడ్డాలనుకోండి. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆయన మన మీద పో అన్నాడు అనుకోండి. ఆయన ఎంత బాగా చెప్పినా పో అన్నాడు మాట ఒక్కటే మనకు గుర్తుంటుంది. దగ్గరికి వెళ్తే కనీసం గౌరవించకుండా పోపో అన్నాడు కాబట్టి ఈయన మాటలు మనం వినడానికి వీల్లేదు, ఈయన బోధ మనం వినడానికి వీల్లేదు, పోపో అన్నాడు నన్ను అంతమందిలో అవమానించడానికి ఫీల్ అయిపోయి మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క ప్రయాణంలో వచ్చిన స్త్రీ యొక్క ఎదుర్కొన్నటువంటి సంఘటన చూడండి. తన యొక్క విశ్వాసము తను ఎలా గొప్పదిగా తను ప్రదర్శించిందో చదువుదాం. ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణించుము, నా కుమారుడు దయ్యం పట్టి బహుబాధపడుతుందని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన చెప్పలేదు. చూసారా, దగ్గరికి వస్తే పలకరించి మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొత్తగా వచ్చినాం ఇక్కడికి మేము మోజేశ్వరం వచ్చి వందనసారి అలా ఉంటాడు. ఒక్క మాట కూడా అనకుండా మీరు వెళ్ళిపోయారు అనుకోండి లోపలికి. ఒక్క మాట కూడా అనకుండా మీరు మాకు తెలుసు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఏదైనా అనుకుంటావా లేదండి. మీకెవరు ఆహ్వానించారు ఒక చోటికి, మీరు అక్కడికి వెళ్ళారు, మిమ్మల్ని వారిని చూసి మీరు ఆనందపడి సార్ ఉన్నాను సార్ బ్రదర్ ఉన్నానండి అన్న, మరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకోండి. ఎలా ఉంటుందండి మన ఫీల్? ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం కాబట్టి విశ్వాసము గొప్పగా ఉండాలంటే అలా ఉండాలి కాబట్టి మనం ప్రయత్నం చేస్తామేమో. ఒకవేళ ఈ విషయం మనకు తెలియకపోతే ఖచ్చితంగా లోపల వెలిగేది ఏంటంటే ఫీల్ అయిపోతాం.
అయితే నేనేం చెప్పను, విశ్వాసం గొప్ప ఎలా అయిందో ఒక్కొక్కటి చూస్తూ వెళితే అది కనబడుతుంటాయి. ఒక విషయం కనిపించింది, ఒక్క మాట కూడా చెప్పకపోతే అంత దూరం నుంచి వచ్చినందుకు ఒక్క మాట చెప్పడా, ఈయన ప్రేమ స్వరూపి అంట, కరుణామయుడు అంట, గొప్ప వినబడ్డాయి. గుడ్డివారికి చూపులు ఇస్తాడు, చనిపోయాడు లేపుతాడు, ఈయన గురించి వినబడ్డాయి. ఒక్క మాట మాట్లాడలేదు. ఆ ఒక్కటే సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళిపోతే ఆమె ఆ ప్రాంతానికి ఏం ప్రకటిస్తుందండి? ఆయన మంచోడు కాదండి, నీకేం తెలుసమ్మా, మేమే 5 రొట్టెలు 2 చేపలు తినేసి వచ్చినాం, నువ్వు తిన్నవేమో. ఆయన ఇంకొక రూపం ఉంది, నేను చూసిన అంటారు ఆయన కదండి, ఇంకొక రూపం నేను చూసిన అంటారు. కానీ ఆమె విశ్వాసము బలంగా ఉన్నది కాబట్టి నేను చూసింది కరెక్ట్ కాదేమో, ఆయన అలా ఉండడానికి ఏదో రీజన్ ఉంది, నేను అలా వెళ్ళిపోకూడదని ఆ రీజన్ కోసము మళ్ళీ వెళతామని చూద్దాం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి ఏం చేస్తుందండి? కేకలు వేస్తుంది. ఇంకా అది చూసారా, మనలాగనే శిష్యుల ఆలోచన. వాక్యం చెప్తుంటే పిల్లలు ఏడుస్తుంటే ఏం చెప్తామండి? డిస్టర్బ్ చేస్తున్నారు, పక్కన తీసుకెళ్ళిపోండి, వాక్యం అంటుంటే డిస్టర్బెన్స్. ప్రభువా మన పని మనకుంది, అసలు ఆమె ఏంటి డిస్టర్బ్ చేస్తుంది అంటే? అపోస్తుల విశ్వాసం చూడండి. ప్రభు పక్కనే ఉండి ఆమె అవసరతల్లో ఉంది అన్నప్పుడు కనికరం రావాలి కదండి. అవసరాల్లో ఉన్నవారు. ఒకరోజు మేము టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ వచ్చి డబ్బులు అడగలేదు, ఆకలేస్తుంది తినాలి ఏమని ఏంటంటే, మా పక్కన మాకు బావగారు ఉన్నారు, ఆయన తినలేదు, ఇంకా పూరి తీసుకున్నాడు, అలా ఇచ్చేసి చేతులు పడుకొని వెళ్ళిపోయాడు. అవసరంలో ఉన్నాడని గుర్తించి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. శిష్యులు ఆమె అవసరంలో చూస్తున్నారండి, ఆమె అవసరంలో ఉండే ముఖం చాటే వెళ్ళిపోయినా కూడా గట్టిగా కేకలేస్తుంది. ఒకవేళ ఇంతమందిలో అరుస్తే నా కోసం కాకపోయినా ఇంతమంది చూస్తున్నారని ఆయన వాల్యూ ఒకవేళ పోతుందేమో అని పిలిపితేనే వస్తాడేమో, గట్టిగా అరిచిందంట. కానీ వీళ్ళేమంటున్నారు? పెద్ద కేకలేస్తుంది, ప్రభు పంపించేసి అని అంటున్నారు. తర్వాత చూడండి కింద 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అసలు పాయింట్ అదే అనమాట. అసలు ఏంటంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చినావు? తూరు సీదోను ప్రాంతం, అన్య జనులు ఉండే ప్రదేశం. ఇశ్రాయేలు శిష్యుల్ని పంపుతూ కూడా ఆయన ఏమన్నాడు? నశించిన గొర్రెల యొద్దకే కానీ, ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి మీరు ఎక్కడికి వెళ్ళదు అని శిష్యులకు చెప్పాడు. రక్షణ స్వార్థ సర్వలోకానికి ప్రకటించేది ఇంకా ప్యాకేజీ రెడీ కాలేదు, అది సిద్ధమైన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్తారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారము వీళ్ళ వరకే ఉంది, ఆ ప్యాకేజీ నేను తీసుకొని వచ్చింది కాబట్టి నేనేం చేయాలి? ఇక్కడ వరకే నేను వెళ్ళాలి అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకి కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను చూసారా ఏం చెప్తున్నారంటే, తను యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రభువారిని పలకరిస్తే, యేసుప్రభు పలకరిస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. తను బాధపడలేదు. మనకెవరినో ఒక్క మాట పలకకపోతే మేము బాధపడి వెళ్ళిపోతాం, కానీ తను ఒక్క మాట కూడా పలకని ప్రభును ఏదో రీజన్ ఉంటుందని వెంట వచ్చింది. అరుస్తుంది, ప్రభా నా కూతురు దయ్యం పట్టి చాలా బాధపడుతుంది అని గట్టిగా కేకలు వేసి నాకు వింటాను. కానీ శిష్యులు ఏమన్నారంటే తను డిస్టర్బ్ చేసిన ప్రభా పంపించేసేయాలి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే తన దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకు లేక ఇశ్రాయేల్లో వాళ్ళ దగ్గర నేను పంపబడ్డాను తప్ప ఈ అన్ని ప్రాంతాలకు సంబంధించిన సందేశం ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి వాళ్ళకి అవసరమైన విషయాలు మాత్రమే చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి ప్రభు మాట్లాడాడు. అంటే అసలు విషయం చెప్పాడు. మత్తయి సువార్త 15:24లో ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, చూసారా చెప్పేసిన తర్వాత కూడా అయిపోయిందమ్మా, నీకు ఆన్సర్ వచ్చేసింది, నీకైతే దొరకదు. ఇప్పుడు ఆమె విశ్వాసము గొప్పదేని ప్రభు నోటితో అని చెప్పాడంటే అసలు ఎంత పరీక్షించబడ్డారో చూడండి. గొప్ప విశ్వాసం అని పిలబడేది పరీక్షించబడిన తర్వాతే. తను ఎన్ని ఎగ్జామ్స్ రాసింది చూడండి.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమ్మ, నేను నశించిన ఇశ్రాయేలు ఇంటి వరకు నశించిన గొర్రెల దగ్గరకు వచ్చినాను, నీకోసం రాలేదు, నీకోసం ఇంకా నేను తయారు చేసి ఇంకా శిలువ యాగం ముందుంది అని చెప్పిన తర్వాత ఆమె ఇంకేమంటుంది 25లో? ఆమె వచ్చి ఆయనకు మొక్కి మళ్ళీ వచ్చి మొక్కుతుందండి. మొక్కిన తర్వాత ఏం చెప్తుంది? ప్రభువా, నాకు సహాయం చేయి అని అడిగింది. సహాయం చేయని విధేయత కనపరుస్తూ ఖచ్చితంగా విశ్వాసం చూడండి. దేవుడు ఉన్నాడు, విశ్వాసం కనబడాడు. అదృశ్యమైన పునరుత్థానం ఎప్పుడో తెలియదు, అదృశ్యమైనది కానీ ఉంది అనే విశ్వాసం. వాగ్దానం ఇస్తానన్నాడు, చూడలేదు, ఎవరు పొందలేదు అనే విశ్వాసం. అంటే అదృశ్యమైన ఉన్నాయి అనే దానికి రుజువు ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో వాళ్ళు చూడగలిగారండి. అంటే విశ్వాసంతో చూసేటువంటి ఒక దృష్టికోణం, ఆ ప్రత్యేకమైన ఆ యొక్క దృష్టి, అదృశ్యమైన వాటిని చూచుట అనే ఒక స్పెక్ట్స్ అనుకున్నాం. అది పెట్టుకుంటేనే కనబడతాయి. అవి పెట్టుకుంటే అదృశ్యమైన వాటిని చూచుట అనేటువంటి ఆ స్పెక్ట్స్ పెట్టుకుంటేనే అవి కనబడతాయి. ఆ విశ్వాసంతో చూడగలరు అనమాట, చూడగలరు. అయితే గొప్ప విశ్వాసం అనేది తనకి ఎలా ప్రభు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే, తను ఎన్నో ఎగ్జామ్ రాస్తుంది, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. తర్వాత కిందికి వచ్చి నాకు సాయం చేయమని అడిగితే ప్రభు మళ్ళీ తిరస్కరించాడండి. ఇప్పటి వరకు మనం తిరస్కారం చూస్తూ వస్తున్నాం కదా. మళ్ళీ 26 వచనం చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పాను. గమనించండి సోదరులారా, పిల్లలు అంటే దేవుని ప్రజలండి, కుక్క పిల్లలు అంటే అన్ని జనులే. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి పెట్టడం యుక్తం కాదు. కనీసం నీకు సమయం ఇవ్వడం కూడా యుక్తం కాదు. కనీసము నీకోసం సమయం కేటాయించడం కూడా యుక్తం కాదు. ఎందుకంటే నేను వచ్చిన ఉద్దేశం వేరు అని ఆమెను ఇండైరెక్ట్గా లేక డైరెక్ట్గా నువ్వు కుక్కవు అని అన్నట్టు ఉందండి. అప్పుడు తను ఇప్పటికీ ఎదుర్కొన్న సమస్యలు చాలా అయిపోయినాయి కాబట్టి ఇది నేను భరించలేను అనాలి. నన్ను కుక్క అంటావా? నీ గురించి గొప్పగా వినబడ్డ వార్తలు, నీ గురించి గొప్పగా వినబడ్డ నా ప్రదేశంలో తూరు సీదోను ప్రాంతంలో నీ గురించి గొప్పగా వినబడితేనే నీ దాకా వచ్చిందా? నాకు ఇంత మాట అంటామని తెలిసి ఉంటే నేను వచ్చేదాన్నే కాదనాలి. కానీ సరేమన్నదండి. కిందికి వచ్చిన తర్వాత 27వ వచనం, ఆమె నిజమే అంటే ఒప్పుకుంటే సమ్మతిస్తుంది. నేను నిజంగా నేను కుక్కనే అన్నట్టు తను సమ్మతిస్తుంది, నిజమే అంటుంది. అన్న తర్వాత ఏమంటుంది? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి ఇప్పుడు ముక్కలు తినను కదా. చూసారా, కుక్క పిల్లలు డైరెక్ట్గా టేబుల్ మీదకి ఎక్కి ఎదురు కూర్చొని తినవు కదా ప్రభువా. నేను వాళ్ళకి ఇచ్చిన సమానమైన దీవెనలు లేక వాళ్ళతో సమానంగా సమయం నేను అడగట్లేదు కదా. మిగిలింది వారికి ఇచ్చిన సమయము నువ్వు సంపూర్ణంగా ముగించిన తర్వాత లేక వాళ్ళ కొరకు వచ్చిన ఉద్దేశాలు నెరవేర్చిన తర్వాత నాకంటూ కొంత పూర్తిగా రోజంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంత భిక్షగా, కుక్క పిల్లలు టేబుల్ దగ్గర నుంచి పడి ముక్కలు తింటుంది కదా, అలా ఏమైనా కొంత ఉంటే, నా బిడ్డ విషయంలో కనికరం ఏమైనా కొంచెం ఉంటే భిక్షంగా వేయి అని దిగజారి తను అడుగుతుందండి. అసలు ఇంతవరకు ఓర్పుతో ఉండటం అనేది సాధ్యమేనండి? ఎంత భయంకరమైన స్థితిలో తను మనం చూస్తున్నాం చూడండి. అసలు మనం ఎదుర్కోలేము అలాంటి శ్రమల్ని, లేక అలాంటి పరీక్షల్లో మనం నిలబడలేము. 1-2 రూమ్ పక్కన రెంట్కున్న వాళ్ళు 1-2 సార్లు ఏమైనా అన్నారనుకోండి, ఇంకా అయిపోయింది. ఇక నెక్స్ట్ వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఇచ్చేయం, మీకు తెలుసా బ్రదర్ అసలు మొన్న ఏమన్నారు తెలుసా వీళ్ళు అంటాం. మొన్న ఏమన్నారు అనేది అంట, కానీ ప్రభు ఇప్పుడే అన్నాడు ఎన్నో విషయాలు ఆమె. కానీ ఆమె అన్నిటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్తే ఏమంటుందంటే 28, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. కాబట్టి విశ్వాసము, గొప్ప విశ్వాసం గురించి గ్రంథం మాట్లాడింది. విశ్వాసానికి నిర్వచనం ఇచ్చింది. అల్ప విశ్వాసం అపస్తుల్లో కూడా ఉందని చూస్తాం. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలని విన్నాం. తర్వాత గొప్ప విశ్వాసం గురించి గ్రంథం తెలియజేసింది. మనం ఆ స్థాయికి వెళ్ళడానికి మనము మీరు చూడగలిగారు బ్రదర్, ఇలా వెళితే మనము ఆ స్థాయికి వెళ్ళగలము అనే విషయాన్ని మీరు చూడగలగాలని నా ఆశ. అంటే ఒక వ్యక్తి గొప్ప విశ్వాసి అని పిలువబడాలంటే అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలని తెలియజేస్తున్నాడు అనమాట దేవుడు. అందుకే ఆమె అసలు అన్ని జనుల గురించి బైబిల్ రాయడం అంటే, నేను క్రిస్టియన్లో నా గురించి రాయమని చెప్పండి దేవుడు కంటే మన దగ్గర ఏముందని రాస్తాం. మేము ఏం చేసాం, ఏం గొప్ప చేసాం, తను ఏం చేసేది, తన గురించి అసలు గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన గురించి రాయించాడు. ఈ విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ సెషన్ ముగించుకోవడానికి ముందుగా మనం ఇంకొక పాయింట్, విశ్వాసం వల్ల
మనకు లభించే ఆశీర్వాదాల గురించి మనం ఆలోచించేద్దాం. 4వ పాయింట్గా విశ్వాసం వల్ల మనకు లభించే ఆశీర్వాదాలు. విశ్వాసం వలన మనకు లభించే ఆశీర్వాదాలు. దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు, దేవుడు మనకు ఇవ్వాలని ఉద్దేశించిన ఆశీర్వాదాలు మనము కొన్ని చూద్దాం. విశ్వాసం ద్వారానే, విశ్వాసానికి బయట అవి లేవండి. నాకు విశ్వాసం లేకుండానే ఇవన్నీ నేను సాధిస్తా అంటే అది అసాధ్యమన్నమాట. విశ్వాసం ఉంటే మాత్రమే దాన్ని మనము సాధించగలం. అపొస్తలుల కార్యములు 10:43 విశ్వాసం ద్వారా ఒక గొప్ప స్థితి గురించి అక్కడ మాట్లాడాడు. దాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యం 10:43 43 ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన నామం మూలముగా ఆయన విశ్వాసం నుంచి వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన చూడండి, ఆయన విశ్వాసం ఉంచితే ఏం దొరుకుతుందంటండి? పాప క్షమాపణ. ఆయన విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద పెద్ద హాస్పిటల్ ఏదైనా ఉందని మనం ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి, బ్రదర్ మా ఫ్యామిలీకి ఒక్క పాపాలు పోవడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అని రాసుకొని వెళ్ళామనుకోండి, ఉంటాయండి? సాధ్యమండి. ఒక్క పాపం, ఇంకా అది ప్యాకేజీ, మనం చేసే పాపాల ప్యాకేజీగా ఉంది, కానీ ఒక్క పాపం దానికి మన పరిహారం లేని పరిస్థితి. అయితే ఇక్కడ ఉచితంగా కేవలము విశ్వసిస్తే చాలు. ప్రభు యొక్క త్యాగము లేక దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుడు ఉన్నాడు కాబట్టి తను చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుతుందనే ఉద్దేశంతో మనం విశ్వసిస్తే, మనము క్రీస్తునందు విశ్వాసం వస్తే పాప క్షమాపణ అనేది మనకు ఆశీర్వాదాన్ని మన ఇంటికి వస్తుందని. ఒక పాపి తీసుకున్న క్రీస్తునికి వెళ్ళి ఏం తీసుకొస్తుందని? పాప క్షమాపణ, పాపరహితమైన జీవితం, అలా తిరిగి ఇంటికి వెళ్తారండి. ఆ గొప్ప భాగ్యము క్రీస్తు యొక్క సంఘంలో విశ్వాసం ద్వారా మనకు అది లభిస్తూ ఉంది. దీన్ని ముందుగానే అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము ఇవన్నీ విషయాలైన కొంత అవగాహన ఉందండి. దీని గురించి గ్రంథం ఏం చెప్పిందంటే, గలతి పత్రిక 3:13 గలతి 3:13 ఒక గొప్ప స్టేట్మెంట్ ఉందండి. గలతి 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు ఏం చెప్తున్నారండి? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇక్కడ చూడండి, విశ్వాసం ద్వారా ఆత్మ మనకు అనుగ్రహించబడుతున్నాడు. రెండవది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదం, అబ్రహాము పొందిన ఆశీర్వాదము, అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము మనం పొందుకుంటున్నామంట విశ్వాసం ద్వారా. దావీదు దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు ఎక్కడ తీసేస్తాడని భయపడి సౌలు దగ్గర ఏమో తీసేసాడు. ఆల్రెడీ కన్నారా చూసిన వ్యక్తి. దురాత్మ వచ్చింది. అసలు ఎలా అయిపోయాడంటే, రాజ్యం లేని స్థితిలో, దేవుడు విసర్జించిన స్థితిలో, ప్రార్థన చేసిన జీవం రాని స్థితిలో, కనీసం సమూహలు దర్శిద్దామంటే సమూహాలు కూడా చనిపోయిన స్థితిలో, ఎటు తోచని స్థితిలో, అసలు పరిశుద్ధాత్ముడున్న ధైర్యంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అది కూడా లేని స్థితిలో ఎవరండి? రాజైన సౌలు. అలా ఆయన పరిస్థితి. రాజైన దావీదు అది చూసినవాడు. ఒక పొరపాటు చేసినందుకు తను భయపడ్డాడండి. పరిశుద్ధాత్మను తీసేస్తే ఇంకా నా లైఫ్ కూడా అలాగే అయిపోతుందని ముందు జాగ్రత్తగా ఫోన్ చేశాడు అనమాట దేవుడికి. నువ్వు ఏమని కావాలంటే కొట్టు, శిక్షించు, ఏదైనా చేయండి, కానీ నా పాపం మాత్రం క్షమించు, పరిశుద్ధాత్మను మాత్రం నా నుండి తీసివేయడం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రవక్తల మీదకి, అంటే అభిషేకించిన వారి మీదకి ఇచ్చేవాడు. కొందరికి అంటే పరిశుద్ధాత్మ పరిమితి ఉందన్నమాట. కొంతమందికి ప్రవక్తలకి, రాజులకి, అలా కొంతమంది మీద మనం చూస్తాం. అందరి మీదకి అనేది లేదు పాత నిబంధనలో. అయితే ఇక్కడ ఏమంటున్నాడు గలతీ పత్రిక 3 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అందరికీ లభించినట్లు. క్రీస్తు ప్రభు
శిలువలో చనిపోయాడు, ఆయనని విశ్వాసం ఉంచితే మనకి ఈ ఆత్మ అనుగ్రహించబడతాయి, దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. ఇది విశ్వాసం ద్వారానే సాధ్యం అనమాట. బయట ఎక్కడ కూడా మనకు అందుబాటులో దొరకదనమాట. ఎలా కూడా అది అసాధ్యం అనమాట, ఏ కోణంలో వెళ్ళినా. రెండవది, నీతిమంతులుగా జీవించుట, తీర్చబడట, నీతిమంతులుగా తీర్చబడట. గ్రంథము ఈ వీటి మీద ఒక 4 పదాలు మాట్లాడిందండి. ఏం మాట్లాడిందంటే, ఒకటి నీతిమంతులుగా ఎంచబడుట, 2 నీతిమంతులుగా జీవించుట, 3 నీతిమంతులుగా తీర్చబడుట, 4 నీతి కలుగునన్న నిరీక్షణతో ఆత్మల ఎదురు చూచుట. ఈ 4 పదాలు గ్రంథం మాట్లాడినండి. చూచుట, ఈ 4 పదాలు వేరువేరుగా గ్రంథం తెలియజేస్తుంది. నీతిమంతులుగా ఎంచబడుట అనేది అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము నీతిగా జీవించాడు. నీతిగా జీవించినందుకు నీతిమంతుడని ఎంచబడతాడు. తీర్చబడడండి, అది గమనించండి. నీతిమంతుడుగా తీర్చబడడు, నీతిమంతుడుగా ఎంచబడతాడు. హేబేలు నీతిమంతుడుగా ఎంచబడతాడు. పాత నిబంధన భక్తులందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారు. దావీదు ఏమంటాడంటే, తన పాపములకు పరిహారం నొందినవాడు. బ్రదర్, రోమపత్రిక రోమియోలకు 4వ అధ్యాయము 7వ వచనములో, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు ధన్యులండి, ఎంచబడిన వారు కాదు. ఎంచబడటానికి తీర్చబడడానికి చిన్న వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి, నేను ఒక 50,000 అప్పు తీసుకున్నాను అనుకోండి. 50,000 అప్పు తీసుకున్నాను. ప్రతి నెల నేను ఒక 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ పంపాలి, వడ్డీ పంపించాలి. శిలువలో ప్రభు ఉన్నారు. అంటే ఇక్కడ సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడే ఏర్పాటు ఉంది. ఇక్కడ ఈ 50,000 ఇక్కడ 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 యేసు ప్రభు తీర్చేస్తాడు. ఈ మధ్యలో చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నింటికి దేవుని ఉగ్రత వచ్చేసేదనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి విచారం చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళతో కూడా చంపాడంట, చక్కని రాళ్ళు వచ్చేస్తాయి మీది. ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు వెంటనే రాళ్ళు రాకుండా, ఈ తప్పు చేస్తే ఈ బలి ఇవ్వండి, ఈ యొక్క అసలు కట్టకుండా మీరు వడ్డీ కట్టినట్టు మీ మీదకి వచ్చే ఉగ్రత అనేది కొంచెం డేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. మీ మీదకి వచ్చేటువంటి ఉగ్రత కొంచెం పోస్ట్పోన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమైంది? నేను ఒక దొంగతనం చేశాను, మందిరానికి వెళ్ళాను, మోస రాసి పెట్టాడు. దొంగతనం చేస్తే ఈ పొట్టేలు బలికి ఇవ్వాలి, నరహత్య చేస్తే ఇగో ఈ ఎద్దును వధించాలి, అలా కొన్ని రాసి పెట్టాడు. ఈయన వెళ్ళి చూసుకొని చదువుకున్నాడు, నేను ఇది చేశాను దొంగతనం కాబట్టి ఇది ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినప్పుడు ఏమైందంటే దేవుని ఉగ్రత ఆయన మీదకి రాకుండా పోస్ట్పోన్ అయింది. అంటే శిక్ష నుంచి దాటిపోతాడు అనమాట, డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా వెంటనే వచ్చే శిక్షలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిపోవడానికి వాళ్ళు బలులు ఇచ్చేవాడు. సమాధాన పడాలంటే సమాధాన బలి, పాపం పోవడానికి పాప పరిహారార్థ బలి, అపరాధం పోవడానికి అపరాధ పరిహారార్థ బలి, అలా దహన బలి, అలా ఇస్తూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే సంపూర్ణంగా వారి యొక్క పాపాలు వేర్లతో సహా పీకి పెరిగివేయబడలేదు. అది అసలు అలాగే ఉంది. వడ్డీ మాత్రం కడుతూ వాళ్ళు వస్తున్నారు అనమాట. అందుకే అంటున్నాడు, బలియు అర్పణం నువ్వు కోరలేదు కానీ నాకు శరీరం అమర్చితే అని ప్రభు అన్నాడు. బలుల వలన ఎడ్లేకుయు మేకలేకుయు రక్తము పాపమును తీసివేట అసాధ్యం. అసాధ్యం అంటే ఈ యొక్క వేర్లతో సహా తీసివేయడం అసాధ్యం. అంటే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, బ్రదర్ పాపాలు బలులు తీసేయవని బైబిల్ చెప్తుంది, మరి పాపాలు తీసేయకపోతే ఎందుకు ఇమ్మన్నాడు? పాపాలు తీసేయవు మరి ఎందుకు ఇమ్మన్నాడు? ఇక కూడా ఇచ్చిన వేస్టే కదంటే నీ మీదకి దేవుని తీర్పు లేక దేవుని యొక్క శిక్ష రాకుండా అవి దేవుని యొక్క కోపాన్ని నెమ్మదిపరిచి దేవుని యొక్క ఉగ్రతను ముందుకు నెట్టేస్తుంది అనమాట ఆ బలి. అలా వడ్డీ అనేది కట్టుకుంటూ మనం దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ధర్మశాస్త్రము క్రీస్తుని దగ్గర నడిపించడానికి మనకు అది బాల శిక్షకుడై అలా మనల్ని తీసుకుని వచ్చి శిలువ దగ్గర అట్టేసి
ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన సోదరుడు ఇక్కడికి రావాలంటే స్టేషన్లో దిగి ఇంకొక బస్సు ఎక్కితే ఇక్కడికి వస్తారు. ధర్మశాస్త్రము స్టేషన్ వరకు మాత్రమే తీసుకొస్తాం, అంటే ప్రభు వరకు తీసుకొస్తాం. అక్కడి నుంచి ప్రభు బస్సు ఎక్కితే పరలోకం తీసుకెళ్తాం. ధర్మశాస్త్రము క్రీస్తు దాకానే. నువ్వు ఎంత పెద్ద భక్తుడైనా, ధర్మశాస్త్రం తీసుకొచ్చిన మోసే అయినా, ఎక్కడ దాకా వచ్చి ఆగిపోవాలి, నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆగిపోయి అదంతా చుట్టి పక్కన పడేసి నెక్స్ట్ ఏంటని అడగాలి. అప్పుడు నీతిమంతులుగా ఎంచబడిన వారు, నీతిమంతులుగా జీవించిన వారు క్రీస్తు రక్తం ద్వారా ఏం చేయబడతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. అలా తీర్చబడిన వారు ఇంకా ఎదురు చూస్తారు, నీతి కలుగును అనే నిరీక్షణతో. అంటే లోపము లేని జీవితం. ఇప్పుడు ప్రస్తుతం మనము నీతిమంతులు తీర్చబడ్డా కూడా సండే నుంచి ఇంకొక సండే గ్యాప్ వచ్చిందని కూడా ఏం చేస్తామండి? ఆలోచనలో పాపం చేసి మళ్ళీ లోపాలతో నిండిపోతాం, మళ్ళీ ఏదో ఒక పొరపాటులో దిగజారిపోతాం. అయితే ఇలాంటి స్థితి ఇంకెన్నడూ రాకుండా శాశ్వతంగా నిరంతరం పరిశుద్ధులుగా ఉండేటువంటి పరిస్థితి నీతిమంతుడుగా నీతి కలుగుతుంది. ఇంకెన్నడూ పాపానికి అసలు తావు ఉండదు. పాపం అనేది వారి యొక్క జీవితంలో ఎంటర్ కాదు. అలాంటి నీతి కలుగుతుందని ఎదురు చూస్తున్నాం. ఆ నిరీక్షణతో మనము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు దీనికి ఒక వచనం ఇస్తాను చూడండి. రోమీయులకు 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. రోమీయులకు 5వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చెప్పాడంటే, కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి అన్నమాట, నీతిమంతులు తీర్చబడుతున్నాం. అబ్రహాము విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడు అనే ప్రశ్న వస్తే, అబ్రహాము విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. అంటే లోకానికి అబ్రహాము విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడు అని ప్రశ్న వస్తే, అబ్రహాం బ్రతుకుతున్న దినాల్లో అబ్రహాం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇప్పుడు స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏం కనబడతాయి? బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అనుకుంటాం మామూలుగా. కానీ దేశం కోసం ఆయన పోరాటం చేసి ఆయన టార్గెట్ ఏదో ఉంది, మన దేశానికి స్వతంత్రం కోసం పోరాడుతున్నాడు అనేది చూస్తే కనబడుతుంది. లేకపోతే ఆయన సాధారణ మనుషులుగా చూస్తాం. ఇక్కడ మనము అబ్రహాముని చూస్తే డైలీ, ఇప్పుడు కొంతమంది మనము హిందువులో ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసి నీట్గా ఉన్నవారు మనం చూస్తాం. అబ్రహాముని చూస్తే చాలా నీట్గా ఉన్నాడట. ఆయన కాదని పిల్లలు కూడా నీట్గా ఉన్నారట, ఆయన పనిచేసే వాళ్ళు నీట్గా ఉన్నారట. అందరూ చాలా క్లియర్గా నీట్గా, చాలా భక్తితో, భయంగా, చాలా గొప్పగా విశ్వాసంతో ఉన్నారట. అప్పుడు కొంతమంది మాట్లాడుకొని అబ్రహాము విశ్వసించి దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే, రోమీయులకు 4వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఇప్పుడు పునరుత్థానము లేదు, ఉంది అని చెప్పినట్టు ఖచ్చితంగా ఉంటుంది. వాగ్దానాలు కళ్ళ ముందు లేవు, ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. పాప క్షమాపణ పాత నిబంధన లేదు, సంపూర్ణంగా నీతిమంతులు తీర్చే ఏర్పాటు ఉంది అని పలికాలంటే ఉంటారు. నీకు పిల్లలు లేరు, ఆకాశ నక్షత్రం పిల్లలు ఇస్తాను చెప్పాడంటే లేనిది ఉంది అని చెప్తాడు. ఆయన చెప్పాడంటే అది ఉంటాడు. సంవత్సరం తిరిగేసరికి ఉందా లేదా ఇంట్లో? అబ్రహాము విశ్వసించిన దేవుడు లేనిది ఉన్నట్టుగా పలుకుతాడు, పలికిన తర్వాత దాన్ని ఉన్నట్టు చూపిస్తాడు. అది అబ్రహాము విశ్వాసం. అలా విశ్వసించిన అబ్రహాము తన భార్య గర్భము చనిపోయినది, తన గర్భము చనిపోయింది, ఇద్దరి గర్భాలు చనిపోయినాయి. చనిపోతే నీకు పిల్లలు ఇస్తానన్నాడు. లేదు కదా, మృతతుల్యం కదా ఇద్దరి గర్భాలు కూడా. ఇప్పుడు నేను నిరీక్షించడానికి ఆధారం ఏమైనా ఉందా? భార్య కట్టింది, భర్త కట్టేవాడు, యవ్వన కాలము, పిల్లలు పుట్టే అవకాశం ఉంది, ఎదురు చూసే నిరీక్షణ ఉంది. అయితే ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాము విశ్వసించాడు కాబట్టి అతనికి నీతిగా, అతని విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడ్డాడు. అర్థం, విశ్వాసం వల్ల నీతిమంతులు ఎంచబడుతున్నారు. విశ్వాసం వల్ల అలా ఎంచబడిన వ్యక్తి జీవిస్తున్నాడు. కాబట్టి మనం కూడా క్రీస్తునందు బాప్తిసం పొంది నీతిమంతులు తీర్చబడిన మనము నీతిమంతులుగా జీవించడం చాలా ప్రాముఖ్యంగా జీవించాలి. జీవిస్తే నీతిమంతులు లోకం చేత ఎంచబడాలి, దేవుడి చేత కూడా నీతిమంతులు ఎంచబడాలి. తీర్చబడిన వారు జీవించుట, ఎంచబడటం చాలా ప్రాముఖ్యం. కానీ మన దృష్టి అంతా లోకము లేని నీతిని మనం పొందుకోవాలి. నీతి కలుగుని నిరీక్షణతో మనం ఎదురు చూడటం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమే ఉందని గ్రంథంలో చూస్తున్నాం. రోమీయులకు 4వ అధ్యాయం 18 నుంచి 25 వచనం రాసుకుని ఇందాక చదివిన విషయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ నీతిమంతులుగా ఎంచబడుట అనే మాట ఉంది. తర్వాత నీతిమంతులుగా జీవించుట హబక్కుకు 2:4 రాసుకోండి. రోమపత్రిక 1:17, హెబ్రీ
10:38 చదువుతాం. 3 వచనాలు చెప్పాను నీతిమంతులుగా జీవించడం అనే దానికి. హబకుకు 2:4, రోమియోలకు 1:17, హెబ్రీ 10:38 చదువుతాం. హెబ్రీలకు 10:38లో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం. ఇప్పుడు నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటండి? విశ్వాస మూలంగా జీవిస్తుంటాడు. ఆయన జీవితానికి ఆధారం ఏంటంటే విశ్వాసం. కొంతమందికి పిల్లలంతా, బైబిల్లో ఒక వ్యక్తికి పిల్లలందరూ చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు ఎలా బతుకుతున్నావు నువ్వు? ఆస్తి అంతా పోయింది, అసలు ఎలా బతుకుతున్నావు నువ్వు? నేను విశ్వాసం వల్ల బ్రతుకుతున్నా. ఇంత ధైర్యంగా ఎలా బతుకుతున్నావు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, భయపడడు. ధైర్యంగా భార్య వచ్చి ఇన్ని జబ్బులు, ఇన్ని రోగాలు, పురుగులు ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు, ఆయన అన్ని ఒళ్ళంతా కురుపులు, భయంకరమైన పరిస్థితి. భార్య వచ్చి ఎలా బతుకుతావు నువ్వు? దేవుడు తింటే చనిపోతావు కదా సింపుల్గా. ఎలా జీవిస్తున్నావు అంటే విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. నా విమోచకుడు సజీవుడు అనియు యోబు గ్రంథము 15:25 అనుకుంటా, చదువుతాను, ఒక్కసారి చూస్తాను. వచ్చిన నేను రాసుకోలేదు, దాని జస్ట్ 25 వచ్చిన. నా విమోచకుడు సజీవుడు అనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అనే మాట 19:25 అండి. 19:25 యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను. ఎలా జీవిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు జీవించడానికి ఏమైనా అవకాశం ఉందా? నువ్వు చనిపోలే పాటికి అంటే నాకు ఇంకా నిరీక్షణ ఉంది. ఇంత కుళ్ళిపోయిన తర్వాత ఒక టమాటా కుళ్ళిపోయింది అనుకోండి, లేక ఉల్లిగడ్డ కుళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ పని చేస్తుంది అంటే లేదు, అవకాశం లేదు. కానీ ఈయన కుళ్ళిపోయాడు, ఇంకా అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతానంటే చాలామంది దీన్ని యేసుప్రభు వర్తింపజేశారు. యేసుప్రభు యోబు గ్రంథంలో ఉండడండి. నన్ను గురించి ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గురించి రాయబడ్డాయి అని చెప్పాడు. కానీ సామెతల్లో, యోబులో, రాజుల గ్రంథాల్లో ఉన్నాయని చెప్పలేదు. అంటే రాజులు రాసినటువంటి దాంట్లో కానీ ఈ యోబు పితరుల కాలానికి సంబంధించిన వ్యక్తి, ప్రవక్తల గ్రంథాల్లో ఈయన రాడు కాబట్టి ఇందులో ప్రభు గురించి ఉండదు. అయితే ఇక్కడ నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుతాననే మాట ఎలా ఉందంటే ప్రభును పోలినట్టు ఆయనను వర్తింపజేస్తున్నట్టు కనబడుతుంది. కానీ తండ్రి గురించి మాట్లాడుతూ నా విమోచకుడు అంటే జబ్బుల నుండి, ఈ వేదన నుండి, ఈ బాధ నుండి నన్ను విడిపించే విమోచకుడు నా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన సజీవుడు. ఎంత విశ్వాసం అంటే ఆయన భూమి మీద వచ్చి నిలబడి నన్ను కాపాడగలడు అంత నమ్ముతున్నాను నేను. తిరిగి ఆయనకు రెండంతలుగా అది వచ్చినట్టు మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సోదరులారా, ఇక్కడ నీతిమంతుల యొక్క మాదిరిని మనం గమనించినప్పుడు వారు నీతిమంతులుగా జీవిస్తున్నారు, నీతిమంతులుగా ఎంచబడుతున్నారు మనుషుల చేత, దేవుని చేత. కానీ పాపం యోబు కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎక్కడికి రావాలండి? యేసుప్రభు యొక్క రక్తం అవసరం. పాత నిబంధన ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరూ నీతిమంతులుగా జీవించి ఎంచబడిన వాళ్ళే, కానీ తీర్చబడిన వాళ్ళు కాదు. తీర్చబడాలంటే రక్తం కావాలి. రక్తమేమో ఎప్పుడో క్రీస్తు శకం 33లో ఉంది. క్రీస్తు పూర్వం 4000లో ఉన్న మనుషులందరూ ఎంచబడి జీవించిన వారే. తీర్చబడాలంటే ఏం చేయాలి? జకర్య గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. జకర్య గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. దొరికిన వాళ్ళు చదవండి, చేస్తాను. ఆ దినమున పాపమును పవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇక్కడ దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట నీటి ఊట కాదది. నీటి ఊట అయితే త్రాగుట కొరకు అని చెప్పేవాడు. అది రక్తపు ఊట కాబట్టి దేని కొరకు ఉద్దేశించి ఆ ఊటను దేవుడు తీస్తున్నాడో అక్కడ చెప్తున్నాడు మొదటి వచనంలో, పాపమును అపవిత్రతను పరిహరించుటకై. చూసారా,
పాపము అపవిత్రత సిలువలో క్రీస్తు శకము 33లో లేక 33 అనుకుందాం, అక్కడ ఉంది. ఏదేను క్రీస్తుపురము 4000లో ఉంది. అయితే ఈ ఇచ్చినటువంటిది ఇప్పుడు 2025. ఇక్కడ తీయబడిన రక్తపు ఊట పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఊట కూడా తీయబడును. ఇది పారుకుంటూ ఏదేను అవుతుంది. ఇక్కడ నిబంధనలో విశ్వాసులుగా జీవించి ఎంచబడిన వారిని కడుగుతుంది. ఇక్కడ లోబడిన వారిని కడుగుతుంది. లోబడితేనే క్రీస్తు రక్తం అందుబాటులో ఉంది. అది నరేంద్ర మోడీ గారికి ఉపయోగపడాలంటే ఆయన ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే అని చేయాలి. అంటే అటున్న వారేమో ఎంతబడి జీవిస్తే సరిపోతుంది, కడిగేస్తుంది. ఇక్కడున్న మనకి లోబడితే కడుగుతుంది. ఇంకో 10 నిమిషాలు మనకున్నది. అయితే ఇలాగూ పాపమును అపవిత్రతను పరిహరించటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసులు, అంటే పాత నిబంధన యెరూషలేము నివాసులైన భక్తులే, క్రొత్త నిబంధన సంఘము యెరూషలేము, ఇక్కడ నివాసులు కూడా భక్తులే. అంటే లోబడిన వారిని మాత్రమే కడుగుతుంది అని గ్రంథం మనకి సంపూర్ణంగా తేటగా తెలియజేస్తుంది. తిరిగి నీతిమంతులుగా తీర్చబడుట అనేది కూడా క్రీస్తు రక్తం ద్వారా ఉంది. తర్వాత మూడవది గలతీ 3:26లో, గలతీ 3:26, గలతీ 3:26లో ఒక మాట ఉంది, దాని తర్వాత ఏముందండి? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. ఎలా? ఈ సిలువలో ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, సిలువలో ఉన్న యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులై ఉన్నారు. ఒకరోజు నికోదేమో యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అంటే సిలువకు ముందు వస్తాడు. సిలువకు ముందు ప్రభు దగ్గరికి వచ్చి రాత్రిపూట వస్తాడండి. బాగా పేరు పొందిన వ్యక్తి 10 మందిలో పోయి ఒక మనిషిని అడిగాడు అనుకోండి, ఏమనుకుంటాడు? 10 మందిలో పోయి అడుగుతున్నాడు, ఈయన ఇంత పెద్ద వ్యక్తి అంటే ఈయనకు చాలా విషయాలు తెలియనట్టున్నాయి, ఆయనకు అడుగుతున్నాడు అంటే ఆయన చాలా సంగతులు తెలిసేమో, కాబట్టి ఈయనను అడగడం కంటే మనం పోయి ఆయన అడగడం మంచిది, ఎందుకంటే ఈయన కూడా మళ్ళీ ఆయన అడిగే వాళ్ళు చెప్తాడు అనుకుంటాడు లేదా మనిషి. నికోదేము యోహాను సువార్త 3:1లో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 3:1లో ఏ టైంలో వెళ్ళాడో అక్కడ తెలియజేస్తూ, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన ఎదుకు వచ్చి, చూడండి ఏ టైంలో వస్తున్నాడు? రాత్రి యందు ఆయన ఎదుకు వచ్చి, అంటే డే అంతా అందుబాటులో ఉంటాడు అని నేను వెళ్తలేడండి. ఆ రహస్య విశ్వాసం అనమాట. రాత్రి యందు వెళ్ళి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సృష్టి క్రియలు ఎవ్వడూ చేయలేడు. విశ్వాసం చూసారా? దేవుడు ఉన్నాడు, పునరుత్థానం ఉంది, వాగ్దానం ఉంది అనే ఆ విశ్వాసము చూడకుండా మనం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈయన చూడకుండా యేసు దగ్గరికి వచ్చినాడు కాదంట. వచ్చి ఏమంటాడంటే, ప్రభువా, నీ మీద నా విశ్వాసము చూడకుండా వచ్చింది కాదు అని చెప్తున్నాడు. డైరెక్ట్గా చూడకుండా వచ్చింది కాదు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా, నీవు చేసిన క్రియలు దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప ఎవడను చేయలేడు. అంటే నువ్వు చేస్తున్న అద్భుతాలు చాలా గొప్పగా ఉన్నాయి, కాపీ చేసినే కావు. ఇలాంటి ఎవరైనా చేశారని లోకంలో చూస్తే అలాంటి మార్కెట్లు ఎక్కడ అందుబాటులో లేవు. అంటే నువ్వు చేస్తున్న ఈ కార్యాలు దేవుడు తోడుగా ఉంటేనే చేస్తావు. నేను నమ్ముతున్న ప్రభు అన్నాడు. అంటే చూసి నమ్మకతోమా, చూసి నమ్మినోడు ధనుడు కాదు అని ఆయన చెప్పాడు, కానీ ఈయన చెప్పలేదు. ఎందుకంటే ఈయన అపస్తుల్లో లేడు, ఈయన విశ్వాసుల జాబితాలో కూడా లేడు. ఈయనకి ఎలా చెప్తాడండి? ఒకటి ఆయన వచ్చాడు, ఆయన టైం వచ్చినప్పుడు తెలుసుకుంటాడు కాబట్టి ఏం చెప్పలేదు ప్రభు. కానీ సందేశం మాత్రము రెడీ చేసి ఆ సందేశంలో మాత్రం ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఏమన్నాడంటే, నువ్వు మారమనసు పొందాలి అని చెప్పాడు. ఏమన్నా ఒకడు కొత్తగా జన్మించాలి, సరిపోదేది. ప్రభు నువ్వు వచ్చావు, దేవుని రోజు వచ్చావు, నువ్వు అద్భుతాలు చేసావు, నేను చూసి నేను నమ్మేసిన, సరిపోదు, నువ్వు మారమనసు పొంది మళ్ళీ కొత్తగా జన్మించాలి, అది సరిపోదు అని చెప్పారు. అంటే సరిపోదా? సరిపోదు. కొత్తగా జన్మించాడు. కొత్తగా ఎలా జన్మిస్తాడండి? ఆదము జన్మ మనం చూస్తే మట్టి
ఆదాం వచ్చాడు. హవ్వ జన్మ చూస్తే ఎముక హవ్వ వచ్చింది. కయ్యన్ హేబెల్ జన్మ చూస్తే తల్లి తండ్రి కలగదు కయ్యన్ హేబెల్. యేసుప్రభు జన్మ చూస్తే మరియ స్త్రీ పరిశుద్ధాత్మతో అంటే పరిశుద్ధ కార్యంతో ఆమె వచ్చింది. అంటే యేసుప్రభు వచ్చి ఆమె గర్భం ఉంది. తర్వాత నువ్వు కొత్తగా జన్మించాలన్నాడు. అంటే ఇవి ఏమి రావు, ఇంకా డిఫరెంట్ అనేసరికి ఈయన సొంతంగా తెలియకూడదు కాబట్టి ఆలోచించుకొని నాకు ఒక జన్మ గురించి ఐడియా ఉంది, దాన్ని చెప్తాను, కరెక్ట్ కాదు చెప్పమని ముస్లిం వాడైన వాడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనుకుంటాడు. అది కూడా కాదన్న, అది కాదు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం, నూతన జన్మ, కొత్తగా జన్మించటం అని చెప్పినప్పుడు అది కూడా ఆయనకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి 12వ వచనంలో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినడే ఎలాగ నమ్ముతారు? భూలోక సంబంధం కదండి. కొత్తగా జన్మించడం అనేది పరలోకంలోనే. ఇక్కడ కొత్త జన్మ అంటే బాప్తిజం పొందే కొత్త జన్మ వస్తుంది కానీ అది ఎక్కడికి సంబంధించిందండి? ఇక్కడే పాప యేసుప్రభువుని విశ్వసించి బాప్తిజం తీసుకుంటే పాపలు కడుక్కొని దేవుని కుమారులవుతున్నాం. సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారం మనకు అంటున్నాడు అనే మాట ఉంది. మనం అలాగ పిల్లలు అవుతున్నాం. భూలోక సంబంధించి చిన్న విషయం నీకు అర్థం కాకపోతే ఇంకా నేను పరలోక సంబంధించి చెప్తే నీకు అసలు అందేటట్టు లేదన్నాడు ప్రభు. ఆయన అందకపోయినా సరే ఒక విషయం చెప్పాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కింద 14వ వచనంలో అరణ్యములో మోసే సర్పములు ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడాలి. విశ్వసించే ప్రతి వ్యక్తి నిత్య జీవం పొందాలి. ఇక్కడ దేవుని కుమారుడుగా యేసుక్రీస్తునందు మనం తీర్చబడడానికి విశ్వాసం ఉంచాలి. 4వది నిత్య జీవం పొందడానికి, నిత్య జీవం పొందడం కొరకు క్రీస్తుని మనం విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే అరణ్యంలో మోసే సర్పం ఎత్తాడు అని మనకు తెలుసు. మోసే సర్పాన్ని ఎత్తలేదండి. సర్పము ఎత్తింది మనకి ఇంకొక 4 నిమిషాలు ఉంది, నేను ముగించేస్తాను. మోసే అరణ్యంలో సర్పం ఎత్తాడు. అలాగే ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఒక సర్పం యొక్క తోక పట్టుకుంటే అది కర్ర అయిపోయింది, అక్కడ కూడా ఎత్తాడు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మోసే అరణ్యంలో అనేది గుర్తు చేశాం. ఇత్తడి సర్పం చేసి హైట్లో పెట్టాడు. హైట్లో పెడితే చూసిన వారు అంటే చూస్తేనే వారి విషయం దిగిపోతుంది, చూడకపోతే దిగిపోతుంది, చనిపోతారు విషయం ఎక్కి. అప్పుడు ప్రభు దాన్ని తీసుకొని మోసని చూస్తే సర్పం మోసపెట్టిన సర్పం చూస్తే వీరి విషయం దిగి వీరు బ్రతికినట్టు నేను కూడా ఎత్తబడాలి. సిలువలో నేను చనిపోయి ఇదిగో ఇక్కడ ఎత్తబడతాను సిలువలో. న్యాయం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మీ పాపలు కూడా కడగబడి మీరు ఉగ్రత నుంచి తప్పించబడి మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పాడు. అని చెప్పినప్పుడు ఆయన నిత్య జీవానికి సంబంధించిన ఆ మాటలు, ఆ సందేశం ఆయనకు అర్థం కాకపోయినా సరే చెప్పేశాడు ప్రభు. ఇప్పుడు మనకేమర్థం ఏంటంటే ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు ఒక పెద్ద లిస్టే ఉందండి. తీసుకుంటూ వెళ్తే బడుతూనే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన లిస్ట్ అంతా మనకి ఎలా లభిస్తున్నాయండి? విశ్వాసము ద్వారా. మనం చూసినాం విశ్వాసము యొక్క నిర్వచనం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఉన్నాడని, పునరుత్థానం ఉందని, వాగ్దానం ఉందని. బ్రదర్ క్లోజ్ చేయమంట? రైట్, థ్యాంక్ యూ బ్రదర్. అంటే మనకి ఇక్కడ చూడండి బ్రదరు, దేవుడు ఉన్నాడని, పునరుత్థానం ఉందని, వాగ్దానాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం కదండి. ఎలా నమ్ముతున్నాం? ఎవరిని వచ్చి దేవుడు ఉన్నాడంట ఒకసారి మీడియాని తీసుకురండి నేను చూపిస్తాడని వచ్చారనుకో మన ఎట్లా చూపిస్తామండి? అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇప్పుడు అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం అనేది ఒక ఏర్పాటు ఉందండి. అలా మీరు చూడగలిగితే మీరు చూడవచ్చు. అలా మీరు చూడగలరా? అలా చూడడం మీకు సాధ్యం కాకపోతే దేవుడు మీరు చూడలేరు. ఏ మానవుడు ఎప్పుడున్న దేవుణ్ణి చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి మోసే విశ్వాసము ద్వారా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇక్కడ అల్పకాలం సుఖభోగం అనుభవించడము అంత మంచిది కాదు. సుఖభోగం ఒకవేళ ప్రారంభిస్తే ఇప్పుడు ఏసీలో ఉంటూ మంచిగా బ్రతకడం మనిషికి అలవాటైతే ఎంతకాలం ముగింపు ఉందండి? కొంతకాలానికి దానికి ముగింపు ఉంది. డబ్బు సంపాదించిన ఆ సంతోషానికి మరణంతో ముగింపు ఉంది. మంచి జాబ్ చేసి ఫ్యామిలీ సంతోషంగా కాపాడుకుంటూ బ్రతుకుతున్న ఆనందానికి ముగింపు ఉంది. అన్నిటికీ ముగింపు ఉంది. మరి నిలబడేది ఏమి లేదంటే గ్రంథం అంటుంది 13 కొరింథీ పత్రికలో
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి నిలుస్తాయన్న. ఈ 3 నిలుస్తాయని 3 అనే పదం కూడా అక్కడ వాడారు. ఇవి డబ్బుకు సంబంధించింది నిలవదు, నీ హోదా నిలవదు, నీ జీవితంలో నీకు ఏ గొప్ప సౌకర్యాల్లో ఉన్నా అవి నిలవడం. అయితే గ్రంథం అంటుంది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి మాత్రం నిలుస్తాయి. నిలిచినవి మంచిదే, ఇందులో మళ్ళీ శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఇప్పుడు దేవుని చూడకుండా నమ్ముతున్నాం, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత చూసేసాం, ఇంకా విశ్వాసంతో పని ఉందా? ఒక మాట, దేవుని చూడకుండా నమ్ముతారు. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు. ప్రభు వచ్చిన తర్వాత పునరుత్థానంలో లేచి దేవునితో పాటు, ప్రభుతో పాటు దేవుని సన్నిధికి పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుని చూసేసినాం. చూడకుండా నేను నీకు తండ్రి దగ్గరకు వచ్చిన ఇంకా నెక్స్ట్ విశ్వాసంతో పని ఉందా అంటున్నా. విశ్వాసముతో పని లేదు. మనము ఎదురు చూస్తున్నాం, పునరుత్థానం ఉంది. నువ్వు పునరుత్థానం పొందిన తర్వాత నీ పునరుత్థానానికి సంబంధించిన నిరీక్షణతో పని ఉందా? లేదు. నిత్యజీవం స్వతంత్రించుకుంటామనే నిరీక్షణ ఉంది, ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ నిత్యజీవం పొందుకున్న తర్వాత నీ నిరీక్షణతో పని ఉందా? లేదు. అయితే నిలిచేటివి 3 అని చెప్పాడు. మళ్ళీ అక్కడే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పాడు. ప్రేమ శాశ్వత కాలముండను అని ఆ ఒక్కదానికే గొప్పగా చెప్పాడు. ఇవి నిలబడతాయని చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడు? ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉంటుంది అని అన్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడేటువంటి ఆశీర్వాదం ఉంది. నీతిమంతులుగా జీవించటము, ఎంచబడటము, తీర్చబడటము, సంపూర్ణంగా నీతి కలుగుతుందని ఎదురు చూడటం అనేవన్నీ కూడా మనకి దేవుడు క్రీస్తునందు మనకు ఒక దీవెనగా వీటిని ఇస్తూ ఉన్నాడు. దేవుని కుమారులుగా అవ్వటం కూడా మనకు క్రీస్తు రక్తం ద్వారానే మనకని సాధ్యమవుతుంది. భూమి మీద చాలాసార్లు చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకున్నా, ఆ ధనవంతుల ఇంట్లో పుడితే బాగున్నాయి. ఇప్పటికి నాకు ఇల్లు కూడా లేదు, కానీ ధనవంతుల ఇంట్లో బాగు అనేది కానీ ఇప్పుడు మనకున్న ధనము లోకంలో ఉన్న ధనంతో పోలిస్తే అక్కడున్నది ఐశ్వర్యము, మనకున్నది మహిమైశ్వర్యం. ఐశ్వర్యానికి ముగింపు ఉంది కానీ మహిమైశ్వర్యానికి లేదు. అది దేవుడు, నేను ఫలానా ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎంత బాగుంటుంది అంటే, ఈ లోకం అంతటికి దేవుడు తండ్రి అయితే ఆయనకి నేను కొడుకుని అనేది అది ఎంత గొప్ప ఉన్నాయి అంటే ఎవరికి లేని భాగ్యం అనమాట. క్రీస్తునందు విశ్వాసము ద్వారా మీరు దేవునికి కుమారులై ఉన్నారు. దానికి మించిన మహిమ లేదండి. అందుకే అంటాడు, మిమ్మల్ని పిలిచి మహిమనిచ్చిన దేవుని ఎడల. అంటే మనం పిలిచి దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి మహిమనిచ్చాడు. దేవుని మహిమ వేరు, అత్యున్నతమైన సింహాసనం. ప్రభు మహిమ వేరు, రాజు పరిపాలించేవాడు, రాజు ప్రధాన యాజకుడుగా న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. తర్వాత మన మహిమ, ఇశ్రాయేలు మహిమ వేరు, మన మహిమ వేరు. మనము దేవుని కుమారులం, అది మన మహిమ. మీ మహిమ ఏంటండి? దేవుని కుమారుడు, అది మన మహిమ. కాబట్టి గ్రంథంలో మీరు ఎక్కడ చదివినా మీరు మిమ్మల్ని మహిమపరిచాను అంటే ఏం పరిచాడు? మహిమపరిచాడు అంటే ఏంటది? దేవుని కుమారులు, అది మన మహిమ, అది మనకి ఇచ్చాడు. ఎప్పుడైనా మనం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడైనా దేవుడి మీకు మహిమనిచ్చాను అంటే మాకేమి ఇచ్చాడు, ఎప్పుడు తీసుకున్నాం అనుకోదండి. దేవుని కుమారులుగా ఉండటమే మనకుండే మహిమ అన్నమాట. కాబట్టి సోదరులారా, ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 6వదిగా విశ్వాసము ద్వారా మనకి, విశ్వాసం వలన రక్షణ అనేది దేవుడు మనకు ఇస్తున్నాడు. రక్షణ అనేది ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం గమనిస్తే అక్కడ తెలియజేస్తున్నాడు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. క్రీస్తునందు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో రక్షణ ఇది మీ వల్ల కలిగింది కాదు. మా భార్యకు నేనే వాక్యం ఇచ్చి బాప్తిజం ఇచ్చాను బ్రదర్, అది నీ వల్ల కలిగింది కాదు. నువ్వు బాప్తిజం ఇచ్చావని రక్షణ ఇచ్చావా? ఎవరిస్తానండి రక్షణ? దేవుడు. ఆ దేవుని వరం అన్నమాట. అది ఇచ్చే వచ్చేది, అది నువ్వు నేను ఇచ్చే వచ్చేది కాదండి. కాబట్టి సోదరులు, ఇక్కడ రక్షణ కొంతమంది డినామినేషన్ వింటూ ఉంటారు. బ్రదర్ మీరు రక్షణ పొందారా అన్నాడు. అంటే ఆయన మైండ్లో ఏముందంటే నువ్వు బాప్తిజం పొందావా అనే ఒకటే మాట ఉంది. అయితే రక్షణలో మనము గమనిస్తే
గ్రంథం అంటుంది దేవుని ఉగ్రత నుంచి రక్షణ మనకు రావాలి. సొదొమ గొమొర్రా పట్టణం పైన ఆ రోజు దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. 5 ప్రాంతాలు కాలిపోవాలి ఆ రోజు. వాస్తవానికి సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము, సోయరు ఇవి కాలిపోవాలి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము కాలిపోయినాయి, సోయరు మిగిలింది. ఎందుకంటే లోతు నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. ఒకవేళ నా మీకు ఒకవేళ వస్తేమన్నాను, కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు 4 పట్టణాలు కాలిపోయినాయి. నినవే కావచ్చు ఎన్నో కాలంలో దేవుడు వాటర్తో ప్రపంచాన్ని నాశనం చేశాడు, ఒక కుటుంబాన్ని రక్షించాడు. అక్కడ దేవుని ఉగ్రతను చూడండి, కేవలం దేవుని ఉగ్రత అనేదాన్ని దృష్టి పెట్టండి. ఇప్పుడు మనకి ఈ బాటిల్లో దేవుడు కోపమంతా దాచిపోసాడు అనుకోండి, ఇది నరకమైంది. అయితే దేవుడు దీన్ని ఎందుకు ఉద్దేశించాడు ఈ నరకం అనేది అంటే, పాపం చేసిన వారి లోపల పాపం ఉంది కాబట్టి ఇది తాగితే అక్కడ ఉన్న పాపం చచ్చిపోతుంది. అంటే దానికి శిక్ష వస్తుంది అనమాట. అది శిక్ష అంటే పాపంతో పాటు మనిషిలో ఉంటే అది ఎప్పుడు కొట్టబడుతూనే ఉంటుంది. అంటే చావదు, కొట్టబడుతూనే ఉంటాం. పాపానికి శిక్షించబడాలి. అప్పుడు దేవుని ఉగ్రత పాత్రలు ఎవరు తీసుకున్నారండి? యేసుప్రభు తీసుకున్నారు. తాగాల్సింది ఎవరండి? మనం తాగాలి. తాగితే దేవుడు అన్నాడు, ఈ తాగితే మనుషులు తాగితే యుగ యుగాలు బాధించబడతారు నరకంలో. యేసుప్రభు దేవుడు కాబట్టి నేను తాగితే ఎంత టైం పడుతుంది? 6 గంటలు. నువ్వు తాగితే 6 గంటలు, లోకం తాగితే యుగ యుగాలు. ఏది బెటర్ ఉన్నాడు? యేసుప్రభు. కాబట్టి ఆయన తీసుకొని ఉగ్రత పాత్ర తీసుకొని సిలువలో 6 గంటలు అనుభవించాడు. ఆయన అనుభవించి ఈ ఉగ్రత నుంచి మనం ఏం చేశాడండి? తప్పించాడు అనమాట, రక్షించాడు. రక్షణ పొందేవారంటే దేవుని ఉగ్రత నుంచి బయటికి వచ్చావా లేదా దాన్ని మనం చూడాలి. పాప స్థితిలో ఉన్నామంటే ఉగ్రత నిలిచే ఉంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవడు లేడు అందుబాటులో. ఇంకా ఉగ్రత మీదికి వచ్చేటట్టుగా బతుకుతున్నారు తప్ప తప్పించడానికి ఎవరు రాలేదు. కాబట్టి రెండవది పాపం నుండి రక్షణ. ఒక 6 పాయింట్స్ మన కొత్త నిబంధనలో కనబడతాయి అనమాట గ్యాదర్ చేస్తే. ఉగ్రత నుంచి రక్షణ, రెండవది పాపము నుండి రక్షణ, మూడవది మరణము నుండి. జీవితకాలం అంతా మరణ భయం మనుషులో. ఆదాం పంట తినక ముందు సింహం దగ్గరికి వెళ్ళి నీకు పేరు పెడుతున్నా అని చెప్పి సింహం అని పేరు పెట్టాడు. పండు తిన్న తర్వాత ఆదాము అని పిలిస్తే నేను దాక్కున్నా అన్నాడు. ఏమొచ్చింది లోపల? భయం. అంతకుముందు ఏ భయం లేదు. దేనికి ఏం పేరు పెట్టి అక్కడ నెత్తిని చేయి ఆడి పేరు పెట్టేస్తున్నాను. తర్వాత దాక్కున్నాడు. పోయి వస్త్రహీనుడుగా ఉన్నా నేను భయపడి దాక్కున్నాను. త్వర విని భయపడుతున్నాడు. హెబ్రీ పత్రికలు అంటున్నాడు 2:14 జీవితకాలం అంతా మరణ భయం చేత దాష్యంలో ఉన్న వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసంలో బాలివాడై మరణ భయం నుండి విడిపిస్తున్నాడు. 4వది మనస్సాక్షి దోష ఆరోపణ నుండి. మనస్సాక్షి దోష ఆరోపణ లేక నేరారోపణ చేస్తుంది. మనస్సాక్షి నేరారోపణ చేస్తుంటే, ఉదాహరణకి నేను బ్రదర్ దగ్గర ఒక 1000 రూపాయలు దొంగతనం చేశాను. ఆయన తెలిసిపోయిన విషయం, నేను దాస్తున్నా. ఆయనకు తెలిసిపోయింది. సీసీ కెమెరా చూశాడు, వీడియో చూశాడు, వచ్చి ఒప్పుకుంటాడేమో ట్రై చేస్తున్నాడు. నేను ఒప్పుకుంటలే. ఆయనకు తెలిసినా నాకు తెలిసినా నా మనసాక్షి నన్ను ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. నువ్వు తీసుకున్నామని ఒప్పుకుంటలేవు అంట. ఎప్పుడైతే బ్రదర్ సీసీ కెమెరా చూశాడో నాకు తెలిసిపోయినప్పుడు వెళ్ళి సారీ బ్రదర్ నేనే తీసిన అని చెప్పిన తర్వాత ఆయనకు తెలిసి ఒప్పుకున్నాను కాబట్టి పాపం ఉంది, క్షమించాడు బ్రదర్ కాబట్టి నా మనసాక్షి నాకు ఇంకా నేరం మోపాలి. ఎవరిని వచ్చి చెప్పాలి నా బ్రదర్కి నీ సంగతి అంటే నేనే చెప్పిన ధైర్యం ఉంటాడనమాట. అవసరం లేదు చెప్పేసి నేను చేసిన ఒప్పుకున్నా అంట. నా మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. దాన్ని కడగాలంటే ఒప్పుకోవాలి. హెబ్రీయులకు 2:14 నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషునిగా దేవునికి అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. అంటే రక్తం ద్వారా మనసాక్షి శుద్ధి చేయబడి మన రక్షణ పొందాము. క్రీస్తు రక్తము మనం విశ్వసించడం ద్వారా ఈ రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. బ్రదర్ మీరు రక్షణ పొందారా? నా భార్య కూడా పొందిందండి. మా పిల్లలు చిన్నప్పుడు ఇచ్చేసాను నా భార్య కొడుకుకి నేను అని చెప్తున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేసాడంటే రక్షణ ఆయన తీసేసుకున్నాడంట. కాబట్టి రక్షణ అంటే దేవుడు ఉగ్రత నుంచి తప్పించడం, పాపం నుండి బయటికి రావడం, మరణ భయం నుంచి తప్పించబడటం, మనసాక్షి దోషారోపణ నుంచి బయటికి రావడం. 5వది సాతాను చెర నుండి లేక అపవాది చెర నుండి.
అపవాది చెర, అంధకార సంబంధించిన అధికారం నుండి మనలను ఏం చేశాడు? దేవుడు విడిపించాడు, తప్పించాడు, బయటికి తీసుకున్నాడు. బంధించబడ్డాడు మనిషి. దేవుడు అపవాది చెరసాల నుంచి మనం బయటికి తీసుకున్నాడు. బయటకు వచ్చినప్పుడు రక్షణ. ఎప్పుడు రక్షణ? అది గుడ్ న్యూస్ అనమాట. చెర నుంచి బయటికి రావడం లేదు. సువార్త అంటారు చూడండి. సువార్త అంటే చాలా మంది సువార్త మంచి వార్త, అది మంచిదే. ఇప్పుడు సుగుణ చికెన్ అని రాస్తారు. అంటే మంచి గుణం ఉంది దీంట్లో అని. సువార్త మంచి వార్త. ఏది మంచి? ఇప్పుడు ఒక మనిషి సాతాను జైల్లో, లేకపోతే బయట జైల్లో అనుకున్నాం. తర్వాత ఈ జైలు గురించి జైల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి భార్య పిల్లలు చూడడానికి వచ్చాడు. బ్రదర్ మీ పిల్లలు చూడడానికి వచ్చారు, మీ భార్య వచ్చింది. అది గుడ్ న్యూస్ అండి. ఆయనకి చూడ్డానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, అది గుడ్ న్యూస్ కాదు. బ్రదర్ మీ పెద్ద కొడుకు మీకు బెయిల్ అరేంజ్ చేసి వస్తున్నాడు అని తీసుకుని వెళ్ళాలి. అదేంటండి గుడ్ న్యూస్, సువార్త అనే గుడ్ న్యూస్ అది. అయితే ప్రభు ఉత్తమమైన దాని గురించి ప్రకటించిన వారి పదవులు ఎంతో సుందరమైనవి. అవి పర్వతం మీద కనబడుతున్నాయి. మనకు సువార్త వచ్చింది. మనకు గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడండి. అయ్యో ఏ గుడ్ న్యూస్ అండి? చనిపోయాడా? సమాధి చేయబడ్డాడండి, ఇంక అందుబాటులో లేడండి. మూడవ దిన తిరిగి లేచాడండి. ఆయన నిన్ను ఉగ్రత నుంచి తప్పించుకోతున్నాడు, నీ పాపం నుండి విడిపించబోతున్నాడు, నేను మరణ భయం నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు, నీ మనసాక్షిని శుద్ధి చేయబోతున్నాడు, నువ్వు సాతాను చెర నుంచి విడిపించబడుతున్నావు. ఏంటండి ఇది? గుడ్ న్యూస్, సువార్త, మంచి వార్త. ఇది దీనికంటే మంచిది ఇంకేముంది భూమి మీద? ఇది గుడ్ న్యూస్ అనమాట. మనకు రక్షణ విశ్వాసం ద్వారా మనకి లభిస్తుంది. కారోది ధర్మశాస్త్రం ఉన్న వారికి కూడా విడుదల అన్నమాట. ధర్మశాస్త్రంలో ఉన్న వారికి రక్షణ లేక విడుదల చేశాడు, విమోచించాడు. గలతీయులు చెప్పారు 4 ధర్మశాస్త్రంలో వారికి కూడా విడుదల అన్నమాట. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మన దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రంలో లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రంలో లోబడ్డాడు. కొంతకాలం లోబడి అది వీళ్ళను బంధించిందని తెలిసి ఆ చెరను పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ అపవాది దగ్గరికి వెళ్ళాడు. అపవాది కొంతమంది చెరలు వేశాడు. ఈ చెరను కూడా చెరగా పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చెరలు దేవుని పిల్లలకి ఏం పనిచేయవు. దేవుని పిల్లలు చెరలో లేరు, బయటికి వచ్చారు. సాతాను చెర పాపలకి చెర. దేవుడు ఏం చేశాడంటే ఆ చెరలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ చెరను ఆయన అధికారం కింద అరెస్ట్ చేశాడు. సాతాను చెర లేదు మన మీద, మనం బయటకు వచ్చాం. ఇలాగున్న దేవుడు ఏం చేశాడంటే మనకు ఆశీర్వాదాలు క్రీస్తునందు ఏర్పాటు చేశాడు. ఇంతవరకు శ్రద్ధగా ఆసక్తిగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను.